ల్యాప్టాప్ లో కనెక్ట్ చేయడానికి చూస్తాను మాతాజీ. ఓకే ప్రభుజీ. ఇప్పుడు మీకైతే ప్రస్తుతానికి అయితే క్లియర్ గా వినిపించట్లేదు అంటున్నారా మీరు? ఇప్పుడు మాట్లాడింది బాగుంది మళ్ళీ. సరే మాతాజీ, మనం అయితే మాట్లాడుతూ ఉందాము, చూద్దాం భగవంతుడి దయ ఎట్లుంటుందో దాన్ని బట్టి మనం ముందుకు తీసుకెళ్తాం. ఓకేనా? అలాగే ప్రభుజీ. ఇప్పుడు బాగానే వినిపిస్తుంది కదమ్మా అందరికి? ఇప్పుడు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ముందు గాయత్రి గారు ఇప్పుడు మాట్లాడింది మాత్రమే క్లియర్ గా వినిపించింది, ఇంతకు ముందంతా ఏం వినిపించలేదు. యాక్చువల్ గా ఒక 2 మినిట్స్ ట్రై చేద్దాం ప్రభుజీ. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. శ్రీమద్ నారాయణీయాన్ని అధ్యయన చేస్తూ నేర్చుకుంటున్న మీ అందరికీ కూడా ఎంతో సంతోషంగా మేము ఈ యొక్క ప్రవచనానికి స్వాగత పలుకుతూ, మీ అందరి మధ్యలో ఈరోజు కృష్ణుడు గురించి చెప్పుకునే ఒక అవకాశం వచ్చినందుకు ఆ భగవంతుడికి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటూ, అలానే మనందరికీ ఈ మంచి సత్సంగాన్ని ఏర్పాటు చేసి మనందరినీ చక్కగా భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్ళాలి అని ప్రయత్నిస్తున్న మాతాజీకి కూడా ప్రణామాలు తెలుపుకుంటూ, ఈ యొక్క నారాయణీయాన్ని అధ్యయన చేస్తున్న భక్తులు దశమస్కందం శ్రీమద్ భాగవతం దగ్గరికి వచ్చారు అని మాతాజీ మాకు తెలియజేశారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య ప్రాకట్యము, భగవంతుడి యొక్క బాల్యలీలలు మీరందరూ అధ్యయన చేస్తున్నారు అని చెప్పారు. శ్రీమద్ భాగవతాన్ని శాస్త్రముల యొక్క అన్నిటికంటే తీయదైన, అన్నిటికంటే ఉత్కృష్టమైన, సారభూతమైన ఒక తత్వం అని మన ఆచార్యులందరూ కూడా శ్రీమద్ భాగవతం గురించి చెప్పారు. నిగమకల్ప తరోర్ గలితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి బావుకాః అని భాగవతం గురించి చెప్తారన్నమాట. వేదాల యొక్క సారాంశం మొత్తము కూడా అన్నిటికంటే గొప్పదైనగా శ్రీమద్ భాగవతంలో ఉన్నది అని తెలియజేస్తారు. మీకు ఒక విషయం చెప్తాను అయ్యా. శ్రీమద్ భాగవతము అన్నిట్లో వేదాల యొక్క సారాంశమే అని అంటున్నారు కదా, మరి వేదాల యొక్క సారాంశమైనప్పుడు వేదముల కంటే శ్రీమద్ భాగవతం ఎలా గొప్పది అని ఒక ప్రశ్న వచ్చింది నారదుడికి. అప్పుడు అక్కడుండే గొప్ప వైష్ణవోత్తములందరూ కూడా, నారద, ఒక చెట్టుకి ఉండే తత్వము వేరు, పండులో ఉండే తత్వము వేరు. ఇప్పుడు చూడండి, చెట్టు నిండా ఉన్న శక్తిని లాక్కొనే ఒక మామిడి పండు ఏర్పడుతుంది. కానీ ఆ మామిడి పండులో ఉండే తీపిదనం చెట్టు కొమ్మలో ఉండదు కదా, ఒక మామిడాకులో ఉండదు కదా, మామిడి కాయలో ఉండదు కదా. కానీ మామిడి పండులో మాత్రం ఆ తీయదనం ఉంటుందన్నమాట. అలానే ఇంకొక ఉపమానం కూడా చెప్తారు మన యొక్క ఆచార్యులు. ఎలా అయితే యజ్ఞానికి నెయ్యి అవసరమో, ఆ నెయ్యి ఎలాగైతే పెరుగులో నుంచి వస్తుందో, ఆ పెరుగు ఎలా అయితే పాలల్లో నుంచి వస్తుందో, అయ్యా నెయ్యి పాలల్లో నుంచి వస్తుంది కాబట్టి పాలని యజ్ఞంలోకి వేస్తాము అని అంటే ఏమవుతుంది? ఆయంత యజ్ఞకుండము కూడా చల్లారిపోతుంది అన్నమాట. కానీ నెయ్యి వేస్తే ప్రజ్వలిస్తుంది. ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? పాలల్లో నుంచి వచ్చిందనమాట. కాబట్టి మహోత్కృష్టమైన సారాంశం భాగవతము
సకల వేద ఉపనిషద్ వాంగ్మయానికి ఒక న్యాచురల్ కమెంట్రీ, భాష్యము అని శ్రీమద్ భాగవతాన్ని వర్ణించి చెప్పారు మన ఆచార్యులందరూ కూడా. అటువంటి శ్రీమద్ భాగవతాన్నియే నారాయణీయం రూపంలో ఆ భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా మీరు శ్రవణం చేస్తున్నారు, దాంతో పాటు నేర్చుకుంటున్నారు అని మాతాజీ మాకు తెలియజేశారు. చాలా సంతోషం. మీ అందరూ ఇలానే ఆ భగవంతుడి యొక్క లీలలు చక్కగా వింటూ ఉండాలి. మీ నారాయణీయం యొక్క అధ్యయన పరిపూర్ణం అవ్వాలి, మీకు ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు లభించాలి అని స్వామికి మేము ప్రార్థన చేస్తాం. శ్రీమద్ భాగవతంలో దశమ స్కందం ఆశ్రయ తత్వము అని చెప్తారు. మీరందరూ నేర్చుకునే ఉంటారు. 10 ఆస్పెక్ట్స్ గురించి శ్రీమద్ భాగవతం మాట్లాడుతుంది. అందులో ఒకటి ఆశ్రయం. మిగతా అన్ని స్కందముల యొక్క ఆశ్రయము కూడా ఈ 10వ స్కందమే. చరాచర జీవరాశులందరికీ ఆశ్రయము ఈ 10వ స్కందంలో చూపించిన స్వామి అయిన శ్రీకృష్ణుడే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని అన్ని ధర్మములను కంటే విలక్షణమైనది, గొప్పదైనది ఏ ధర్మము అనంటే అది భాగవత ధర్మము, కృష్ణ భక్తి ధర్మము అని చెప్పి ఉన్నారు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతార చక్కటి అవతార రహస్యములతో, చక్కటి అవతార విశేషములతో కూడుకున్నదే ఈ దశమ స్కందం శ్రీమద్ భాగవతం. మీ అందరికీ ఇప్పటి వరకు మీరు శ్రవణం చేసుంటారు. మళ్ళీ ఒక్కసారి చెప్పుకునే అదృష్టం మాకు దక్కింది. భగవంతుడి యొక్క ఆవిర్భావం. ఎటువంటి భగవంతుడు అనంటే, ఎటువంటి భగవంతుడికైతే జన్మ లేదో అటువంటి వాడే జన్మించాడట. ఎటువంటి వాడికైతే పుట్టుక అనేది ఉండదో అటువంటి వాడే పుట్టాడట. ఎవడి రూపంలో పుట్టారు అనంటే చిన్ని శ్రీకృష్ణుడి యొక్క రూపంలో ఆవిర్భవించారు స్వామి. ఎందుకు ఆవిర్భవించారు అనే విషయాన్ని గీతలో ఆయనే చెప్పుకున్నారు. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అయ్యా, నేను ఈ యొక్క భక్తులందరినీ కూడా కాపాడుకోవడానికి, అందరినీ రక్షించుకోవడానికి, ఎవరైతే దుష్టులు ఉంటారో వాళ్ళని శిక్షించడానికి నేను ఆవిర్భవిస్తాను, మరలా మరలా ఈ ప్రపంచంలో ఆవిర్భవిస్తాను అని స్వామి చెప్పుకున్నారు. అలానే ఒకసారి దేవతలందరూ కూడా స్వామిని ఆశ్రయించారట. గోరూపంలో ఆశ్రయించారు అని కూడా చెప్తారు. ఆశ్రయించి భగవంతుడికి ప్రార్థన చేశారట. ప్రభుజీ మ్యూట్ లోకి వెళ్ళింది. బయటికి వెళ్ళిపోయినారు మేడం గారు, కనిపించడం. వెయిట్ చేద్దాం. నెట్ ప్రాబ్లం అనుకుంటాను మేడం గారు, నెట్ డిస్కనెక్ట్ అయి ఉంటుంది. ప్రభుజీ మ్యూట్ లోకి వెళ్ళింది మీదే. వెళ్ళింది.
హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు వినిపిస్తుంది ప్రభుజీ. మాతాజీ నేను ల్యాప్టాప్ లో నుంచి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించాను, ఒక్కసారి అందులో జాయిన్. ఓకే. ఏమీ వినపడట్లేదు మేడం. గాయత్రి మేడం. అవునండి, ల్యాప్టాప్ లో నుండి లాగిన్ అవుతాను అన్నారు, చూస్తున్నారంట. లాగిన్ అవుతారండి, ల్యాప్టాప్ నుండి లాగిన్ అవుతానని చెప్పారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ మేడం. శ్రీకృష్ణ చెప్పండి అమ్మా. నిన్న ప్రభు గారు ఒక రీల్ పెట్టారు కదండి, అంటే కృష్ణ భగవానికి దగ్గర ఎలా అవ్వాలని 5 సూత్రాలు పెట్టారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ నాకు తెలిసి ల్యాప్టాప్ లోంచి కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. ఇలా మాట్లాడితే వినిపిస్తుంది కదా మీ అందరికి? ఇప్పటిదాకా వినిపిస్తుందా? ఇప్పటి వరకు శుభ్రంగా వినిపించింది ప్రభుజీ. వినిపించిందా? సరే, అయితే మరి ఇట్లనే కంటిన్యూ చేద్దాం. మరి ల్యాప్టాప్ విషయం మర్చిపోతాను మరి నేను ఇంకా. ఓకే 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 ప్రభుజీ. గోస్వరూపంలో వెళ్ళి భగవంతుణ్ణి ఆశ్రయించింది. ఇక్కడ దాకా విన్నారు కదండి మీరు? వినిపించింది ప్రభుజీ ఇక్కడ వరకు. ఓకే, అయితే గోస్వరూపంలో ఎందుకు వెళ్ళారట భగవంతుడి దగ్గరికి అనంటే, దేవతలందరూ కూడా గోవుని ఆశ్రయించి ఉంటారు. కృష్ణుణ్ణి గోబ్రాహ్మణ హితాయచ అని అంటారు. ఆయనకి గోవులంటే కాని, చక్కటి భగవంతుణ్ణి ఆశ్రయించిన భాగవతోత్తములంటే కాని చాలా అంటే చాలా ఇష్టమట. కాబట్టి గోవు ఎప్పుడు భగవంతుణ్ణి ఏమడిగినా సరే కాదు అనడట స్వామి. అటువంటి గోస్వరూపంలో భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు తప్పకుండా నేను ఈ ప్రపంచంలో ఆవిర్భవిస్తాను అని స్వామి చెప్పుకొని, ఈ ప్రపంచంలో ఎవరికైతే పుట్టుక అనేది ఉండదో అటువంటి స్వామి కూడా అవతరించారట తన సొంత ఇచ్ఛ చేత. మీకు ఒక విషయం చెప్తాను, ఎందుకు భగవంతుడు మరలా మరలా ఆవిర్భవిస్తారండి అనంటే, స్వామికి ఒక చిన్ని ఆశ. ఎప్పుడైనా సరే ఈ జీవుడు తన యొక్క భౌతిక సుఖములను వదిలేసుకొని నా వైపు తిరుగుతారేమో, నేను చేసే లీలలను గమనిస్తాడేమో. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి చిన్న పిల్లలంటే ఇష్టం కదా, కాబట్టి చిన్న పిల్లవాడిగా వెళ్ళి నేను లీలలు చేస్తాను, అప్పుడైనా సరే నన్ను పట్టించుకుంటారేమో, వాళ్ళ హృదయాలను రంజింపజేయగలుగుతానేమో. భగవంతుడు చూడండి, అక్కడ పైన ఎక్కడో అలవైకుంఠపురిలో ఆలోన సౌదంబులో అక్కడ కూర్చొని మన కోసమని ప్లాన్లు వేస్తూ ఉంటారట. ఏ జీవులు వీళ్ళు కలియుగంలో ఉండేవాళ్ళు ఎలా అయ్యా నేను నా వైపుకు తిప్పుకోవాలి, ఎలా వీళ్ళతో సీరియల్ వదిలించాలి, ఎలా వీళ్ళు టీవీలు చూడకుండా ఫోన్లలో వాట్సాప్ మెసేజ్లు, వాట్సాప్ స్టేటస్లు, టీవీలు, సినిమాలు, షికార్లు, ఈ కోరిక ఆ కోరిక అంటూ తిరుగుతూ ఉంటారు. జీవితంలో ఏది చెయ్యాలన్నా సరే ఒక కోరికతోటే చేస్తారు. కానీ అన్నిటికంటే గొప్ప వస్తువుని పొంది ఈ కోరికలన్నీ కూడా లేని ఒక చక్కటి స్థితి, ఆ భగవంతుడి యొక్క ప్రేమ గురించి మళ్ళీ తన ఇంటికి రాకోవాలి అని ఆలోచించరే మానవులు. ఎలా వాళ్ళ హృదయాన్ని రంజింపజేయాలి? ఈ ప్రపంచంలో అండి పాపం భగవంతుడు కష్టపడినంత కష్టం ఎవ్వడు పడరండి. నిజంగా చెప్పాలంటే మన కోసం ఎన్ని తిప్పలు పడతారు స్వామి తన భక్తుల కోసము, మనల్ని అందరినీ తన వైపు తిప్పుకోవడానికి అనంటే చెప్పరాని తిప్పలు పడతారు. ఈ ప్రపంచంలో ఏ దేవత కూడా ఈ భూమి పైన అడుగు పెట్టారట. ఎందుకంటే
ఈ భూమిని చూస్తేనే వాళ్ళ కళ్ళు తిరిగి వాంతి వచ్చినట్టు అనిపిస్తుందట వాళ్ళందరికీ ఈ భూలోకాన్ని చూస్తే. అందుకే దేవతలు ఎవ్వరూ కూడా ఈ భూమి పైన అడుగు పెట్టరు అని చెప్తారు. అందరూ కూడా ఆకాశంలోనే ఒక జానడు నేల పైనే తిరుగుతూ ఉంటారు. ఎవ్వరు కూడా ఈ భూమి పైన పెట్టరు. ఎందుకంటే ఈ భూమి పైన అడుగు పెడితే అజ్ఞానం పట్టుకుంటుంది అనే భయంతో. కానీ కృష్ణుడు చూడండి, భగవంతుడి యొక్క అవతారములు చూడండి, ఎన్నోసార్లు ఈ భూమి పైన అవతరించి మనందరితో మన మనసుని రంజింపజేయడానికి ఏదో ఒక విధంగా లీలలు చేసి మనల్ని ఆయన పైనకి ఆకర్షింపజేసుకోవడానికి స్వామి అవతరిస్తాను అని ప్రతిజ్ఞ చేశారట. దేవకి గర్భమునందు ఆవిర్భవించారు ఆ రోజు పరమాత్మ. ఏదో ఒక భౌతికమైన జననం కాదండి భగవంతుడిది. ఏదో స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల కలిగింది కాదు భగవంతుడి యొక్క జన్మ. మొట్టమొదట వసుదేవుడి యొక్క హృదయంలో భగవంతుడు ఆవిర్భవించారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో అని భగవంతుడు చెప్పారు కదా. అలా హృదయంలో అవతరించిన కృష్ణుడు వసుదేవుడి యొక్క హృదయం నుంచి దేవకీదేవి యొక్క హృదయానికి, దేవకీదేవి యొక్క హృదయం నుంచి దేవకీదేవి యొక్క గర్భానికి ఆయన వెళ్ళారట. ఎప్పుడైతే దేవకీ గర్భమునందు భగవంతుడు ఆవిర్భవించారో దేవతలందరూ కూడా వచ్చి శ్రీమద్ భాగవతంలో గర్భస్తుతి అని అంటారు. మీరందరూ వినే ఉంటారు గర్భస్తుతి. దేవతలందరూ గర్భాన్ని కీర్తిస్తారనమాట. ఎంత అదృష్టం చేసుకున్న గర్భము. అనేక కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణున్నే తమ గర్భంలో పెట్టుకున్న దేవకీదేవి ఎంత అదృష్టవంతురాలు. ఆ గర్భ భాగవతంలో శ్రీకృష్ణుడు ఆవిర్భవించే ఆ యొక్క ఘట్టాన్ని గర్భస్తుతి అని అంటారు. అయితే దీనికి ఒక రహస్యం ఉంది. ఎందుకు దేవతలు గర్భాన్ని కీర్తించే విధంగా చేశారట భగవంతుడు అని అంటే, ఒకసారి గర్భం వెళ్ళి భగవంతుడికి మొరబెట్టుకుందట. అయ్యా, ఎవరు భాగవతాన్ని చెప్పేవాళ్ళైనా, ఎవరు కొద్దిగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా సరే నన్ను గర్భాన్ని తిట్టకుండా తిడుతున్నారు స్వామి. ఈ గర్భము మళ్ళీ మాకు జనం అంటూ వద్దు, ఈ గర్భము పాడు గర్భము అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తున్నారు. వినవాళ్ళందరూ మళ్ళీ మేము పుట్టకూడదు ఇక్కడ. పునరపి జననం పురనపి మరణం పురనపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే కృపయా పారే పాహి మురారే. అయ్యా, ఈ గర్భము ఎవ్వరూ కూడా మళ్ళీ రాకూడదు అని కోరుకుంటున్నారయ్యా వీళ్ళందరూ కూడా. మరి నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు ఇందరూ ఇంత నా గురించి ఇలా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు అని అంటే కృష్ణుడు అన్నాడట, పర్వాలేదు ఓ గర్భమా, నేను ఆవిర్భవించినప్పుడు ఈ దేవతలందరినీ నీ యొక్క స్తుతి చేయించేటట్టుగా నేను చేస్తాను, కంగారపడకు అని అన్నాడట. అందుకు భాగవతంలో మొట్టమొదటి దశమ స్కందంలో అధ్యాయం ఏంటి అంటే గర్భస్తుతి అని. దేవతలందరూ గర్భాన్ని స్తుతించారు, గర్భంలో ఉండే భగవంతుడిని స్తుతించారు. కాబట్టి ఎటువంటి వ్యక్తి అయినా సరే భగవత్ సంబంధంతో అందరికంటే గొప్ప వ్యక్తిగా మారిపోతారండి. మీరు మాతాజీ మాకు చెప్పారు, మీరు ఇప్పుడు కృష్ణుడు బ్రహ్మాండ ఘాట్ అనే ప్రదేశంలో యశోదమ్మకి తన యొక్క ముఖంలో, తన యొక్క నోటిలో బ్రహ్మాండ దర్శనం చేయించారు. అటువంటి లీల వరకు కూడా మృతభక్షణ లీల, బ్రహ్మాండ దర్శన లీల వరకు మీరు వినేశారు అని చెప్పారనమాట. అయితే మీరు పూతన సంహార లీల కూడా వినే ఉంటారు కదా. పూతనని ఒక్కసారి కృష్ణుడి యొక్క స్పర్శ కలగంగానే అద్భుతమైన సువాసనలు వెళ్ళజిమ్మటం ప్రారంభమయ్యాయట పూతన. అటువంటి స్వరూపం ఒక్కసారి ఎవరినైనా భగవంతుడి యొక్క సంస్పర్శకొచ్చారు అని అంటే ఎటువంటి వాడైనా సరే జీవితంలో మార్పు అనేది పొందగలుగుతారు. ఎప్పుడు? భగవంతుడిని ప్రేమతో ఆశ్రయించినప్పుడు. కృష్ణుడి దగ్గర ఒక లక్షణం ఉందండి,
ఏమడిగినా ఇస్తాడు అని భగవంతుడి గురించి చెప్తారు. మనం ఏదన్నా భౌతికమైన కోరికతో భగవంతుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ఆ కోరిక తీర్చేసి మనల్ని వెనకాలగా పంపించేస్తాడు. కాదు కృష్ణ, ఈ కోరికలు ఎన్ని రోజులు ఉంటాయి? అసలు ఈ జన్మ ఎంతసేపు అండి? మానవ జన్మ దేహినాం క్షణభంగురః అని అంటారు. కమలదల జల జీవనటలమల భజహు హరిపద నీతిరే. మానవ జన్మ ఎన్ని సంవత్సరాలు ఏంటండి, ఎన్ని నిమిషాలు ఉంటామో ఒక వ్యక్తి చెప్పలేను. అటువంటి మానవ జన్మలో ఎన్ని భౌతిక కోరికలు, ఎన్ని భౌతిక వాంఛలు, ఎన్ని సుఖాలు అనుభవించడానికి ప్రయత్నం చేస్తాము. కానీ శాశ్వతమైన వస్తువు కృష్ణ, నాకు ఇవేం వద్దు కృష్ణ. భౌతికమైన కోరికలు అడగటం ఆపేశాక నెక్స్ట్ ఇంకొక మెట్టెక్కుతారు జనాలందరూ. ఏంటో తెలిసిన, అది ముక్తినివ్వు అని అంటారన్నమాట. ఎలాగైనా సరే ముక్తిని ప్రదానించు అని అంటారు. మన ఆచార్యులు ముక్తిని ఖండించలేదండి, ముక్తి యొక్క స్పృహని ఖండించారనమాట. ముక్తి కూడా వద్దు కృష్ణ. నాహం వందే తవ చరణయోః ద్వంద్వమద్వంద్వహేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనోతు రమ్యారామ ముదుతనులత నందనే నాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. అయ్యా, నేను నీ భక్తి ఏదో నాకు సకల ఐశ్వర్యములు కలుగుతాయి అని నేను చెయ్యట్లేదు. ఇప్పుడు కొంతమంది భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నారు. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. మన హైదరాబాద్ వాస్తవ్యులు ఎంతమందో ఇక్కడ తెలియదు కానీ హైదరాబాద్ లో వెంకటేశ్వర స్వామి వారి ఒక ఆలయం ఉంది, చిలుకూరు అని అంటారు. అక్కడ అందరూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారనమాట. ఎందుకో తెలిసిన మీకు? అమెరికాకి వీసా రావడానికి. ఆయన పేరే వీసా బాలాజీ అని అంటారనమాట. ఏంటండి, అనేక కోటి బ్రహ్మాండ నాయకుడి దగ్గరికి వెళ్ళి మనం వీసా అడగాలి. ఎక్కడికి వీసా అడగాలో తెలుసా? వైకుంఠానికి వీసా అడగాలి, కానీ అమెరికాకి కాదు. కాబట్టి జనాలందరికీ ఏ పుణ్యకార్యం చేయాలి, భగవంతుని ఏ విధంగా ఆశ్రయించాలన్నా సరే ఒక భౌతికమైన కోరిక ఉంటుందన్నమాట. అలా భగవంతుడి దగ్గరికి రాకూడదు. అది భగవంతుణ్ణి ఆశ్రయించే విధానము కాదు. భగవంతుణ్ణి ఎలా ఆశ్రయించాలి? అహేతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే అని అంటారు. ఎందుకు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఎంత మందితో మాట్లాడుతున్నా సరే వాళ్ళు ఒకటే విషయం చెప్తారండి, మనశ్శాంతిగా లేదు. ఎన్ని ఉన్నా సరే, మొన్న మేము ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ పంపిస్తున్నాం, ప్రభుజీ మాకు ఇలా ఈ దేశంలో మేము సెటిల్ అయ్యాం, ఎన్నో డబ్బులు ఉన్నాయి, బ్రహ్మాండమైన కుటుంబం, పిల్లలు ఉన్నారు, అన్ని ఉన్నాయి, కానీ ఎందుకో నాకు మనస్సులో శాంతి అనేది కలగట్లేదు. ఒక బాధ, ఒక వెలతి కనిపిస్తుంది. ఎందుకు అనంటే మనం భగవంతుణ్ణి మర్చిపోతున్నాం. భగవంతుణ్ణి ప్రేమతో ఆశ్రయించగలిగిన ఒక తత్వాన్ని మనం మర్చిపోతున్నాం. అది నేర్పించేదే శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం నేర్చుకున్నా, శ్రీమద్ భాగవతం విన్నా, నారాయణీయం విన్నా, నారాయణీయాన్ని నేర్చుకుంటున్నా, పారాయణ చేస్తున్నా, భగవన్ నామాన్ని జపం చేస్తున్నా, భగవంతుణ్ణి ఆరాధన చేస్తున్నా, మన మనసులో ముఖ్యంగా పెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, స్వామి నిన్ను ఆరాధన చేసేది నువ్వు మా పైన చూపించిన ఒక ప్రేమ, ఆ కృపని మేము గుర్తు తెచ్చుకొని నీ పైన కూడా ప్రేమ పెంచుకోవాలి అనే ఒక లక్ష్యంతో మేము ఆరాధన చెయ్యాలి తప్ప ఏ కోరిక కోరుతూ స్వామిని ఆరాధించకూడదు. ఆరాధించవచ్చండి, అన్నిటికంటే భౌతిక స్థాయిలో చూస్తే స్వామినే అడగటం. కానీ దానికంటే గొప్ప విషయం ఏంటి అనంటే, మీకు వృత్రాసురుడి యొక్క వృత్తాంతాన్ని వినే ఉంటారు మీరు. ఏమంటారు ఆయన? ననాక పృష్టం నపారమేశ్వం న సార్వభౌమం నరసాధిపత్యం అపునర్భవంబ అని అంటారు. నాకేమొద్దయ్యా, నాకు సిద్ధులొద్దు, నాకు ఐశ్వర్యం వద్దు, నాకు భోగభాగాలొద్దు, నాకు అపునర్భవంబ మోక్షం కూడా వద్దు. మరి నీకేం కావాలి అనంటే, దాసానుదాసో తవ పాదైక మూలం అని అంటారు. నీ యొక్క భక్తుల యొక్క దాసానుదాసున్నవ్వాలి. ఇది కాని మీరు నారాయణీయం నేర్చుకుంటున్న తరుణంలో అవగతం చేసుకుంటే మనం కేవలం భగవంతుడి యొక్క శాశ్వతమైన దాసులము అనే ఒక జీవిత సత్యాన్ని
జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్య దాస్. ఇటువంటి దాసత్వం మనకి అలవాటు పడితే భగవంతుడి పట్ల, భాగవతోత్తముడి పట్ల మన నారాయణాన్ని నేర్చుకోవటం, నారాయణీయాన్ని పారాయణ చేసుకోవటం, నారాయణీయం యొక్క అర్థం తెలుసుకోవడంలో మన జీవితం సార్థకం అవుతుంది. భాగవతం నేర్పించే అది. కృష్ణైక శరణం. కృష్ణుణ్ణి ఎలా శరణులు వేడాలి. భగవంతుడు ఎంత కృప కలిగితే అండి మన కోసం ఇంత దిగి వస్తాడు, మన కోసమని ఆవిర్భవిస్తారు, మన కోసమని తల్లి గర్భంలోకి ప్రవేశిస్తారు. మన కోసమని ఆ తల్లి గర్భము నుంచి ఆవిర్భవించినప్పుడు ఎంత సుందరమైన స్వరూపము. జలధరుదేహు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తువమని కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సులకుండల ప్రభాయుత కుంటల లాటు వైడూర్యమని గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపా విశాలు జూచి తిలకించి పులకించి యొబ్బి చెలరేగె వసుదేవుడు ఉత్సహింపే. ఎంత ఆనందం వేసింది అసలు ఆ సుందరమైన స్వరూపం. ఆ బాలుడిని చూడంగానే అంత అద్భుతమైన మూర్తిగా చతుర్భుజములతో శంఖ చక్ర గదాలు పట్టుకొని, చక్కగా పీతాంబరం పట్టుకొని, వైజయంతి మాల ధరించి, అద్భుతమైన కిరీటాన్ని ధరించి స్వామి అవతరించగా దేవకీదేవి కంగారు పడిపోయింది. కృష్ణ, కంసుడికి తెలుస్తుందేమో, కృష్ణ ఉపసంహరించు, నీ యొక్క చిన్న బాలుడుగా మారిపో అనగానే వెంటనే కృష్ణుడు చిన్న పిల్లవాడిలా మారిపోయాడు. ఎంత ఆనందం, ఎంత ఆనందం చెప్పండి. అసలు ఎంత తపస్సు చేశారో వాళ్ళు, ఎంత పుణ్యం చేసుకున్నారో వాళ్ళు, అటువంటి వాళ్ళకి కృష్ణుడు ఆవిర్భవించారు. దేవకి వసుదేవులు యొక్క గర్భంలో ఎప్పుడైతే స్వామి ఆవిర్భవించి అవతరించారో దాన్నే మనం జన్మాష్టమి, శ్రీ జయంతి అని చేసుకుంటాం. స్వామి ఆవిర్భవించినప్పుడు ఈ వృత్తాంతాన్ని, ఈ ఘట్టాన్ని ఒక మా శిక్షా గురువులు ఐఐటి ముంబైలో ప్రవచిస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా కంసుడు చెరసాలలో పెట్టేశారు దేవకీ వసుదేవుల్ని, అష్టమ గర్భంగా కృష్ణుడు జన్మించారు. ఎందుకంటే మిగతా గర్భములన్నింటినీ కూడా, పుట్టిన వాళ్ళందరినీ కూడా కంసుడు సంహరించేశారు. ఒక గర్భం ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఆయన సంకర్షణ బలరాముడుగా రోహిణి గర్భంలో పెరుగుతున్నారు అనే విషయాన్ని చెప్పినప్పుడు అక్కడ ఐఐటిలో చదువుకునే ఒక పిల్లవాడు చెయ్యెత్తాడట, నాకు ఒక డౌట్ ఉందండి అని. అయితే ఏం డౌట్ అయ్యా చెప్పు అనగానే ఈయన చెయ్యెత్తిన ఆయన లేచి, అయ్యా కంసుడు దేవకీదేవిని వసుదేవుడిని ఇద్దరు వేరు వేరు జైళ్ళలో పెడితే అయిపోయేది కదా, పిల్లలే పుట్టేపోయేవారు కాదు, ఇంత కష్టం ఎందుకు పడ్డాడు అని అన్నారు. అయితే మా ప్రభుజీ అన్నారు, ఆ కంసుడు ఐఐటి ముంబైలో చదువుకోలేదు కదా, అందుకే ఐడియా రాలేదేమో అని అన్నారు. కాబట్టి కంసుడేమి ఐడియా రాక అలా చేయలేదండి. స్వామి ఆవిర్భవించాలి అని సంకల్పం చేసుకుంటే దేవకీ వసుదేవులు పక్క పక్కన జైల్లో కాదు, వేరే వేరే ఊర్లో ఉన్నా, వేరే వేరే దేశాల్లో ఉన్నా స్వామి ఆవిర్భవిస్తారు. ఎందుకంటే అది భౌతికమైన అవతరణ కాదు. కృష్ణుడి యొక్క జన్మ అవతరణ. జన్మ అని మనం ఎప్పుడు భగవంతుడికి అవతరించారు, ఉదయించాడు. సూర్యుడు ఎలా అయితే ప్రతిరోజు తూర్పు దిక్కున ఉదయించి ఉత్తరాన అస్తమిస్తారో అలానే భగవంతుడి యొక్క అవతారాన్ని స్వీకరించి అవతార పరిసమాప్తిని చేస్తారు. ఈ విషయాలన్నీ కూడా మనం శాస్త్రగతమైన విషయాలు వినాలి అనంటే శాస్త్రీయమైన గ్రంథములను, ఎవరైతే ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన భాగవతోత్తములు ఉన్నారో వాళ్ళ శ్రీముఖత వింటే అప్పుడు మనకి అర్థమవుతుందన్నమాట భగవంతుడిది అద్భుతమైన విలక్షణమైన అవతారము. కానీ ఇంటర్నెట్ లో, ఇన్స్టాగ్రామ్ లో అలా ఇలా చూస్తూ ఉంటారు. ఈ మధ్య చాలా విచిత్రంగా మమ్మల్ని చెప్తూ ఉంటారు, కృష్ణుడటండి చనిపోయాడట కదండి, కృష్ణుడటండి అంతిమ సంస్కారములు చేశారు అట కదండి, కృష్ణుడి యొక్క శరీరం మొత్తం కూడా పంచ భౌతికమైన ప్రపంచంలో కలిసిపోయిందట. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి మాట్లాడతారో, ఎక్కడి నుంచి వింటారో, ఏ శాస్త్ర ప్రమాణమో ఏమీ ఉండదండి అసలు. కాబట్టి మనందరం ఎవరైతే భగవంతుడి గురించి కరెక్ట్ గా తెలుసుకోవాలి అనే ఒక ఇచ్చ మనందరికి కలిగింది చూడండి, అది చాలా గొప్ప అదృష్టం అండి. దీన్ని మంచి భక్తులతో, ఎవరైతే భగవద్భక్తిని ఆచరిస్తూ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్న భక్తులు ఉన్నారో
వాళ్ళ చెంత కానీ మనం వినగలిగితే మంచి భాగవతానికి అనుగతమైన శాస్త్రములు మనం నేర్చుకోగలిగితే అప్పుడు మనకి జీవితంలో పరమార్థం అనేది అర్థమవుతుంది. ఎందుకో తెలిసిన దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్దదం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం అని అంటారు. దుర్లభో మానుషో దేహో, ఒక మానవ జన్మ లభించటము అనేది ఎంతో దుర్లభమైనదండి. అటువంటి దుర్లభమైన మానవ జన్మలో కూడా మనుష్యత్వాన్ని పొందటం, ఎందుకంటే ఎంతో మంది మనుషుల్లా ఉంటున్నారండి. అందరికీ ఇప్పుడు భారతదేశంలో 120 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్నారట. ప్రపంచ జనాభా ఇంకెంత ఉంటుందో మీరు చెప్పండి, సుమారుగా 750 కోట్లు. వీళ్ళందరినీ మనుషులేనా అండి అని అంటే ఉత్తి జనాభా లెక్కల్లో మనుషులు అనొచ్చు. కానీ మనిషి జన్మ రావటం వేరు, మనుష్యత్వం రావటం వేరు. మనుష్యత్వం అంటే ఏంటండి అని అడిగితే, మనిషి పుట్టిన ఈ జన్మ యొక్క మహత్యాన్ని తెలుసుకోవటం, 10 మందితో ప్రేమతో వ్యవహరించటం, ఏ జీవిని కూడా హింసించకుండా చరాచర ప్రకృతిని మొత్తం భగవంతుడి యొక్క స్వరూపంగా గౌరవించటం, ఈర్ష ద్వేషముల నుంచి దూరంగా ఉండటం, 10 మందికి మంచి చెయ్యటం, ఇది మనుష్యత్వము అని అంటే. అయ్యా మనిషిలా ఉంటున్నాం, మేము కూడా బ్రహ్మాండంగానే మీరు చెప్పినవన్నీ ఆచరిస్తున్నాము అని అంటే, దాని తర్వాత ఇంకొక దుర్లభమైన మెట్టు ఉందట. ఏంటది అని అంటే ముముక్షత్వం. ముముక్షువు అని అంటే ఏంటో తెలుసా అండి? ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో, మోక్షం అంటే ఒకటి ఉంటుందట, మోక్షం పొందాలి అని ముందు స్థాయిలో మనకి అవగతం అవుతుందట. ఈ భౌతికమైన విషయం గురించి నేను ఇంకా విషయాలోచన చేయకూడదు, ఎందుకంటే ఈ భౌతికమైన విషయాలు ఎన్ని సంపాదించినా సరే చిట్ట చివరికి అది అశాశ్వతమే అని తెలుసుకున్నవాడు భగవంతుడు గురించి ఆలోచించటం ప్రారంభిస్తారట. ఇది ఇంకా దుర్లభమటండి మానవ జన్మలో. ఇప్పుడు చిట్ట చివరిది అత్యంత దుర్లభం ఏంటో తెలుసా అండి? దుర్లభో మానుషో దేహో, దేహం దొరకటం దుర్లభం. దాని తర్వాత మనుష్యత్వం, మనిషిగా బ్రతకటం దుర్లభం. దాని తర్వాత ఇంకా దుర్లభం ఏంటి అని అంటే ముముక్షత్వం, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే ఒక ఇచ్చ కలగటం. దాంట్లో అన్నిటికంటే దుర్లభం ఏంటి అని అంటే ఒక చక్కటి భాగవతోత్తముల యొక్క సాంగత్యం మనకి దొరకటం, వైకుంఠ ప్రియ దర్శనం, భగవంతుణ్ణి ప్రేమించే వాళ్ళ యొక్క సాంగత్యం మనకి కలగటం. ఎందుకు, ఏం జరుగుతుంది భగవంతుణ్ణి ప్రేమించే వాళ్ళ యొక్క సాంగత్యం మనకు పొందితే అనంటే, మనం కూడా భగవంతుణ్ణి ప్రేమించాలి అనే విషయం తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ప్రేమించటం మొదలు పెడతామో, భగవంతుణ్ణి భక్తితో ఆరాధన చేయటం మొదలు పెడతామో, అయ్యా జీవితం నీ యొక్క సేవ కై దొరికింది అని అర్థం చేసుకుంటాము. శాశ్వతంగా భగవంతుడికి శరణాగతి చేసి భగవంతుడి యొక్క సేవ చెయ్యాలి అనే ఒక ఇచ్చ ఎప్పుడైతే మనసులో కలుగుతుందో, అప్పుడు కృష్ణుడు గీతలో చెప్పిన విషయం ఏంటో తెలిసినది. బహూనాం జన్మనాం నంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. ఎవరిదో వీడియో ఆన్ చేసి వాయిస్ ఆన్ చేసినట్టుంది, అది డిస్టర్బెన్స్ అవుతుంది. అందరూ కూడా మ్యూట్ చేసుకోవాలి మీ మైక్స్ ని. ఇప్పుడు వినిపిస్తుందా అండి క్లియర్ గా అందరికి? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే ఓకే. బహూనాం జన్మనాం యంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః అనే స్థితి అప్పుడు వస్తుందన్నమాట. కాబట్టి ఇదంతా ఒక్కొక్క మెట్టు. ఇవన్నీ తెలుసుకున్నాము, నారాయణీయాన్ని అధ్యయనం చేస్తున్నాము, భాగవత సారాంశమైన నారాయణీయాన్ని, భాగవత స్వరూపమైన నారాయణీయాన్ని మనం
అధ్యయనం చేస్తున్నాము అని అంటే మన గోల్ మీకు చెప్తున్నాను. లీల మనం ఎప్పుడు వింటూనే ఉంటాం స్వామి యొక్క లీలలు. ఈ లీలలు వినడానికి ఒక గోల్ ఏంటి? అసలు ఎందుకు మనం నారాయణీయాన్ని నేర్చుకోవాలి? అసలు ఎందుకు మనం భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాము? ఎందుకు ఇంత సమయం వెచ్చించి మనం భక్తుల యొక్క సాంగత్యంలో ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే ఒకటే ఒక లక్ష్యం మనకు ఉండాలి. అది కృష్ణుడి పట్ల ప్రేమ, భగవంతుడి పట్ల ప్రేమ కలగాలి మనకి. అది లక్ష్యం మనకి. మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఎప్పుడైనా మేము అల్లరి చేసామనుకోండి, ఎప్పుడైనా ఇది చేసామనుకోండి, మా అమ్మగారు నాన్నగారు ఇలా అనేవాళ్ళు అనమాట మమ్మల్ని, నీకు లక్ష్యం, నీకు ఏం పొందాలో జీవితంలో తెలిస్తే అప్పుడు నీ మార్గం సులభం అవుతుంది, నీ యొక్క కష్టం నీకు ఆనందాన్ని ఇస్తుంది, అప్పుడు నీకు బర్డన్ అవ్వదు ఇదంతా కూడా అని అంటూ ఉండేవారు అన్నమాట. అలానే మన లక్ష్యం భగవంతుడి యొక్క ప్రేమ, ఆ భగవంతుడి యొక్క సేవ అని తెలుసుకున్నప్పుడు, మనం నారాయణీయాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, నారాయణీయాన్ని నేర్చుకుంటూ ఉండేటప్పుడు, నారాయణీయాన్ని యొక్క అర్థాన్ని వినేటప్పుడు మనకి తెలుస్తుంది ఇవన్నీ వినడానికి, ఇవన్నీ నేర్చుకోవడానికి ఒకటే ఒక లక్ష్యం, నాకు ఆ భగవంతుడి పట్ల ప్రేమ కలగాలి. ఏదో ఆ భగవంతుని ఏటీఎం మెషిన్ లాగా యూజ్ చేసుకోవటం కాదండి. అవసరం పడ్డప్పుడు మనం కార్డు లోపల పంపించేసి డబ్బులు తీసుకున్నట్టుగా భగవంతుని కోరికల మషీన్ గా వాడుకోకూడదు. మనము స్వామికి సేవ చేయడానికి మనం రెడీగా ఉండాలి. అదే నిజమైన ముముక్షత్వము, వైకుంఠ ప్రియ దర్శనము అని అంటే. కాబట్టి స్వామి అవతరించారు. దేవకి వసుదేవుల యొక్క ప్రేమ అబ్బో చిన్నప్పుడే అసలు ఎంత అందం అండి. పుట్టినప్పుడే అసలు నవ్వుతూ అమ్మా నాన్నతో మాట్లాడుతూ, ఏ పిల్లవాడైనా చూసారా అండి మీరు అమ్మా నాన్నతో మాట్లాడటం పుట్టినప్పుడే? మరి కృష్ణుడిది జన్మ అని ఎలా అంటామండి? కాబట్టి ఆయన విలక్షణమైనది, ఆయన యొక్క స్వరూపం. అమ్మా నాన్నతో మాట్లాడేశారు, సరే నన్ను గోకులంలో వదిలిపెట్టేసేయండి నాన్నగారితో చెప్తే, నాన్నగారు బయలుదేరారు. ఒక బుట్ట పైన పడుకోబెట్టారు. బయలుదేరుతూ ఉన్నారు. అందరు నిద్రపోయారు. వాళ్ళకి వేసుకున్న సంఖ్యలు వాటికవే తెగిపోయాయి. అన్ని గేట్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఈయన నడుస్తూ ఉన్నారు చిన్ని కృష్ణుడిని పెట్టుకొని. నడుస్తూ ఉంటే ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. పెద్ద వాన పడుతూ ఉంటే యమునా నది పొంగిపోతుంది మొత్తం. వెనకాల నుంచి పైనుంచి ఆదిశేషుడు పడగలు పెట్టాడు. కృష్ణుడి పైన ఒక చిన్ని నీటి చుక్క కూడా పడకుండా పైనుంచి ఆదిశేషుడు కాపాడుతూ ఉన్నారు. యమునా నది ఎంత తీవ్రంగా ప్రవహిస్తుందంటే వర్షానికి అలా ప్రవహిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ స్వామి వసుదేవుడు తీసుకెళ్తూ ఉన్నారో వెంటనే యమునా నది దారిచ్చింది. సమాశ్రితాయై పదపల్లవప్లవం మహత్పదం పుణ్య యశో మురారే భవాంబుదిర్వత్స పదం పరం పదం 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 యద్విపదాం నతేషాం అని అంటారు. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తామో అప్పుడు ఎటువంటి ఈ సంసారం అనే సాగరమే మనకి దారిచ్చేస్తుందట. యమునా నది ఎంతండి, వెంటనే దారిచ్చేస్తుంది యమునా నది. ఎంతో వైభవంగా యమునా నది మొత్తం దాటుతూ వసుదేవుడు గోకులానికి వచ్చేస్తారనమాట. ఒకళ్ళు అడిగారు నన్ను ప్రశ్న, ఈ వర్షం పడటం ఎందుకు, ఈ తుఫాన్ రావటం ఎందుకు, ఈ ఆదిశేషుడు పైన గొడుగులా ఉండటం ఎందుకు, ఇంత సీన్ ఎందుకు, పుట్టంగానే హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, ఈ ప్రకృతి అంతా కూడా ఇంత గందరగోళంగా ఉండి ఇంత సీన్ క్రియేట్ చేయటం ఎందుకు అని అడిగారు అనమాట. అప్పుడు నేను అన్నా, నువ్వు సినిమాలకు వెళ్తావా అని అడిగా. ఎందుకండి, బ్రహ్మాండంగా ప్రతి సినిమా ఫస్ట్ షోకే వెళ్తాను. మీ సినిమాలో ఉండే హీరోలు ఉంటారు కదా, వాళ్ళ ఎంట్రీ ఎలా ఉంటుంది, కనీసం ఒక 10 సుమోలు ఆకాశంలోకి లేవాలి, ఒక 2-3 దుమారాలు గాలి సుడగుండాలు రావాలి, ఒక 4-5 ఎలక్ట్రిక్ పోల్ కింద పడిపోవాలి, ఒక 100 మంది జనాలు అటు ఇటు గారిలో ఎగురుతూ అటు ఇటు పడిపోవాలి. ఇంత సీన్ ఎందుకు హీరో రావడానికి అంటే ఆ మాత్రం ఎంట్రీలో దమ్ము ఉండకూడదా అని అన్నాడు అనమాట. అయితే మేమన్నాం, మరి మా హీరో, ది రియల్ హీరో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించి బయటకు వస్తున్నారంటే ఈ మాత్రం సీన్ ఉండకూడదా అని చెప్పాను అనమాట. కాబట్టి ఏ హీరోనైనా నేర్చుకోవాల్సింది మన హీరో నుంచే.
ఎంట్రీ ఎలా ఉండాలి అని. అటువంటి స్వామి ఎప్పుడైతే గోకులానికి చేరుకున్నారో ఎంతో గొప్ప నందోత్సవం అనే ఉత్సవం జరిగింది. నందమహారాజ్ గారు తమ యొక్క గౌశాలలో వాళ్ళకి నామకరణాన్ని చేయిస్తారన్నమాట. గర్గాచార్యులతో కృష్ణ అనే పేరునిస్తారు, బలరామ అనే పేరునిస్తారు వాళ్ళ యొక్క అన్నయ్యకి, గ్రోహిణీ గర్భం నుంచి ఆవిర్భవించిన సంకర్షణుడికి. బలరామ కృష్ణ ఎంతో గొప్ప ఉత్సవం అండి నందోత్సవం. మనం భాగవతం చెప్పుకున్నప్పుడు మీరు వినే ఉంటారు, విన్నవాళ్ళు. నందోత్సవం అద్భుతంగా జరిగింది. కృష్ణుడి యొక్క అద్భుతమైన లీలలు భాగవతంలో, పూతన సంహారము నారాయణీయంలో కూడా మీరు శ్రవణం చేశారు. తృణావర్త సంహారం కూడా జరిగింది అని మాతాజీ మాకు చెప్పారు. పూతన, శకటాసుర, తృణావర్త, ఎన్ని అసురులండి! ఒకళ్ళా ఇద్దరా చెప్పండి? ఎంతో మంది అసురులు రావటం, వాళ్ళందరినీ సంహరించటం. కృష్ణుడి యొక్క అద్భుతమైన లీలలు మనం శ్రీమద్ భాగవతం మొత్తం కూడా దశమ స్కందం అంతర్గతంగా మనం శ్రవణం చేస్తూ ఉంటాం. అందులో బ్రహ్మాండ దర్శన లీల దగ్గరికి మీరు వచ్చారు అని మాతాజీ మాకు తెలియజేశారు. ఆ లీలను కొద్దిగా మనం చెప్పుకొని ముగిద్దాం. ఒకసారి కృష్ణుడు బృందావనంలో ఆడుకుంటూ ఉన్నప్పుడు స్నేహితులందరితో మట్టిని తింటూ ఉన్నారట. ఎప్పుడైతే మట్టిని స్వీకరిస్తూ ఉన్నారో అప్పుడు అందరూ వెళ్ళి కంప్లైంట్ చేశారట యశోదమ్మకి. యశోదమ్మ ఈ కృష్ణుడు మట్టి తినేస్తున్నాడు అని చెప్పారట. అయితే యశోదమ్మకి చాలా కంగారు వేసేసింది. అయ్యో, కృష్ణుడు మట్టి తినేస్తున్నాడేంటి? బలరాముడు కృష్ణుడితో బాగా అల్లర్లలో అన్నిట్లో పాల్గొంటూ ఉండేవారండి. కానీ బలరాముడు కూడా కృష్ణుడు ఎప్పుడైనా ఇలాంటి అల్లరి పనులు చేస్తే చాలా కన్సర్న్డ్ అయిపోయారన్నమాట, తమ్ముడికి ఏమైపోతుందో అని. వెంటనే యశోదమ్మ పరిగెత్తుతూ వచ్చేస్తుంది కృష్ణుడి దగ్గరికి. ఏయ్ కృష్ణ, మట్టి తిన్నావా నువ్వు అంటే, లేదమ్మా, నేనెక్కడ తిన్నాను మట్టి? ఎవరు చెప్పారు మీకు? నా స్నేహితులు ఎప్పుడు చూసి వీళ్ళకి నేను అస్సలు పడనమ్మా, ఎప్పుడు నన్ను ఇలానే అవహేళన చేస్తూ ఉంటారు, ఎప్పుడు నా పైన అబండాలు వేపుతూ ఉంటారు, వీళ్ళందరూ కూడా స్నేహితులు. నాకు మంచి స్నేహితులు లేరు అసలు బృందావనంలో. చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ అందరికీ అవగతం అయ్యే ఉంటుంది, ఏదైనా చిన్న గొడవ అయిందనుకోండి ఆటలు ఆడటంలో, అప్పుడు ఏమంటారు, ఈ స్నేహితులందరూ వరస్ట్ స్నేహితులు, అసలు మనకి అసలు మంచి వాళ్ళు కాదు అని అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ రోజు వాళ్ళతోటి ఆడుకుంటాం. అయితే కృష్ణుడి మీద ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో అప్పుడు వెంటనే అన్నారనమాట, వీడు మాత్రం మంచి స్నేహితులు కాదమ్మా, వీళ్ళ గురించి కావాలంటే బలరాముడిని అడుగు, చెప్తారు ఎంత అల్లరి పిల్లలో, ఎన్ని అబద్ధాలు ఆడతారో అని. అంటే యశోదమ్మ అన్నది, చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తుగా బలరాముడే అని అందనమాట. ఇంకా కృష్ణుడికి మాటలు ఆగిపోయాయి. ఓ, బలరాముడే చెప్పాడా? బలరాముడు ఏం తక్కువ కాదు, నన్ను ఎంత ఏడిపిస్తాడో తెలుసా? అసలు ఏమంటాడో తెలుసా అమ్మా? నన్ను మీరు ఎక్కడో చెత్త కుప్పలో పడిపోయి ఉంటే తీసుకొచ్చారని చెప్తారమ్మా. మీరెక్కడో నన్ను ఒక్కొక్కసారి అంటాడు, నన్ను మార్కెట్లో ఎక్కడి నుంచో కొనుక్కొని వచ్చారు, కొన్ని డబ్బులు ఇచ్చి అని చెప్తూ ఉంటాడు. నన్ను చాలా అవహేళన చేస్తూ ఉంటాడు ఈ బలరాముడు, ఎప్పుడు నన్ను నేర్పిస్తూ ఉంటాడు, అందరి మధ్యలో నల్లగా ఉంటానని నేను, కాబట్టి బలరాముడు ఏం మంచివాడు కాదులే, వాడు కూడా ఇలాంటి వాడే అని చెప్పడం ప్రారంభించాడు అనమాట కృష్ణుడు. యశోదమ్మ మాత్రం తగ్గలేదండి. యశోదమ్మ అన్నది, ఓయ్ కృష్ణ, నోరు తెరిచి చూపి మట్టి తిన్నావా లేదా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, మీ స్నేహితుల గురించి, మీ అన్నయ్య గురించి, ఫస్ట్ నీ నోరు తెరువు అని అంది యశోదమ్మ. ఈయన లోపల మెల్లమెల్లగా మట్టిని మింగుతూ ఉన్నాడు. ఆ నాలుకతో అన్ని కార్నర్స్ లో, పళ్ళల్లో ఇరుక్కపోయిన మట్టిని మొత్తం కూడా మెల్లమెల్లగా లోపలికి అనేస్తూ అమ్మతో మాట్లాడుతూ సైమల్టేనియస్ గా ఈ పని కూడా చేస్తున్నారట. మన స్వామి చాలా పెద్ద మల్టీ టాస్కింగ్ ఎక్స్పర్ట్ లేండి.
చేసేస్తూ ఉన్నాడట. వెంటనే అమ్మ, ఏ నాపై నమ్మకం లేదా, కావాలంటే చూడు, నేనేం తినలేదు అని అంటున్నాడట. ఎంత కాన్ఫిడెన్స్ చూడండి ఈయనకు కూడా. ఏమనుకున్నాడు అంటే, చూడు చూడు అంటే అమ్మ చూడకుండా వదిలేస్తుందేమో అని. చిన్నపిల్లలు చూడండి, హోంవర్క్ చేసావా అని అడిగితే అమ్మ, హోంవర్క్ చేశాను, కావాలంటే తెచ్చి చూపిస్తా అని అంటారు. సర్లే సర్లే చేసే ఉంటావులే అని అనేస్తుందేమో అమ్మ అన్నట్టుగా ఈయన ఆ రూల్ ని ఉపయోగిస్తూ అలా అనుకొని యశోదమ్మతో కావాలంటే నోరు తెరవాలా అంటే, మనం యశోదమ్మ తక్కువ ఆవిడ కదండి, భగవంతుడినే కన్ని తల్లి ఆయే. నోరు తెరువు, ఇప్పుడు చూస్తాను నేను అని. ఈయన మెల్లగా ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చేసిందో, నోట్లో ఉండే మత్తి మొత్తం మింగేశాను అన్నాక నోరు తెరిచాడు. ఇంత అనేక కోటి బ్రహ్మాండములన్నీ కూడా యశోదమ్మ దర్శించింది. నోట్లో ఏముంది చూపి అనంది యశోదమ్మ. ఏముందో మొత్తం చూపించేస్తాడు. ఒక గొప్ప వైష్ణవ ఆచార్యులు ఒక విషయాన్ని చెప్తారండి కృష్ణుడి గురించి. ఎన్నిసార్లు ఈ విషయాన్ని చెప్పినా, ఎన్నిసార్లు ఈ విషయాన్ని చదివినా, ఎన్నిసార్లు ఈ విషయాన్ని స్మరించినా ఒళ్ళు పులికరించిపోతుంది. కృష్ణుడు ఎందుకు బ్రహ్మాండ దర్శనాన్ని చేయించారు అమ్మగారికి అనంటే, ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు చూపించాడు యశోదమ్మకి అనంటే, శాస్త్రములు చెప్తున్నాయట, అమ్మతోటి ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, అమ్మకెప్పుడు నిజమే చెప్పాలి అని కృష్ణుడు విన్నాడటండి. విన్నందుకు యశోదమ్మ ఏమడిగింది, నీ నోట్లో ఏముంది అని అడిగింది. ఉన్నది ఉన్నట్టుగా చూపించేశాడట కృష్ణుడు. ఎంత బంగారు కొండ అండి మన కృష్ణుడు అసలు. అమ్మతో అబద్ధం ఆడకూడదు, నాకు నోట్లో అనేక కోటి బ్రహ్మాండములు ఉన్నాయి అని చూపించేశాడట. అది మన స్వామి అంటే. యశోదమ్మకు ఒకసారి అర్థం కాలేదు, ఎవరు వీడు అనగానే వెంటనే ఆయన మాయతో కప్పేశారు. ఎన్నో లీలలండి స్వామి యొక్క లీలలు. ఇప్పటికీ కూడా మీరు బృందావనంలో, గోకులంలో బ్రహ్మాండఘాట్ అనే ప్రదేశంలోకి వెళ్తే అక్కడ మీకు ఈ యొక్క దృష్టాంతం జరిగిన అద్భుతమైన లీలాస్థలి ఇప్పటికీ మనకి గోకులంలో గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి స్వామి యొక్క లీలలు అద్భుతం, అమోఘం. ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలి అని అనిపించే అంత మధురమైన లీలలు స్వామి చేసిన దానికి మన రుణం ఎలా తీర్చుకోవాలి అనంటే, వాటిని మనసుతో వినటం, వాటిని మనసులో నిక్షిప్తం చేసుకోవటం, వాటిని మరలా మరలా స్మరించుకోవటం, ఆ భగవంతుడి పట్ల భక్తి, సేవా భావన అనేది పెంచుకోవటం. శ్రుత్వాన్ గుణాన్ భువన సుందర శృణ్వతాం తే నిర్విశ్చ కర్ణ వివరై హరతోంగతాపం రూపం దృశాం దృశమతామఖిలార్థ లాభం త్వయ్యచ్యుత విచయి చిత్తమపత్రపం మే. భగవంతుడి యొక్క ప్రేమ పెంచుకోవటానికి ఉన్న అత్యంత గొప్ప సాధనమేమిటి అనంటే, భగవంతుడి గురించి వినటము, భగవంతుడి యొక్క నామాన్ని పలకటము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవన్ నామాన్ని పలకటము, భగవంతుడిని కీర్తించటము, భగవంతుడి సంబంధించిన విషయాలు, భాగవతాదులను, రామాయణాదులను వినటము, నారాయణీయం లాంటి గొప్ప స్తోత్రములను మనం అధ్యయన చేయటము. పర్పస్ భగవంతుడి పట్ల ప్రేమ. అటువంటి భగవత్ ప్రేమ మనందరికీ కలుగుగాక అని స్వామి యొక్క శ్రీచరణములను పట్టి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వం శ్రీకృష్ణ దివ్య చరణారవిందార్పణమస్తు. శ్రీ బృందావన బిహారీ లాల్ की జై. హరే కృష్ణ. ప్రభుజీ గారు చెప్పండి మాతజీ, మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఫస్ట్ ప్రభుజీ చాలా బాగా వినిపించింది ప్రభుజీ. నిజంగా ఆ దేవుడి దయ వల్ల ఈ రోజు ఎట్లా ఉంటుందో నెట్ అనుకున్నాను. చాలా బాగా వినిపించింది ప్రభుజీ. చాలా సంతోషం. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మాకు అట్లా కనిపించినట్లుగా కళ్ళకి ఇట్లా కనిపించినట్లుగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ.
చాలా సంతోషం. ప్రభుజీ గారు, హరే కృష్ణ ప్రభు. హరే ప్రభుజీ గారు, కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీ హరే పాదాలు కృష్ణ ఒక్కళ్ళ ప్రభుజీ. ప్రభుజీ గారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుదురు గాని ఫస్ట్ ప్రభుజీ గారు, వేణుగోపాల్ గారు మాట్లాడతారు, దాని తర్వాత మిగతా డివోటీస్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు థ్యాంక్ యూ, మాట్లాడతారు. థ్యాంక్ యూ స్వామి. ప్రభుజీ గారు, చెప్పండి ప్రభు. మీ భాగవతం చాలా విన్నాను నేను. మొన్న అక్కడ మీ ప్రసాదం వండే కాడ చూపించినారు. ఆ ఛానల్ ఏదో ఎస్ ఛానల్. మీరు మీ మాటలు నాకు చాలా సంతోషం అనిపిస్తాయి. భాగవతం చెప్పేటప్పుడు లీలల కృష్ణుడు కనబడతాడు మీ చెప్పే పదాలకు. మీ చిన్న వయసులో ఇంత చేస్తున్నారంటే మాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. మీరు కర్నూలుకి వస్తారా ఎప్పుడన్నా? తప్పకుండా వస్తాం, వచ్చినప్పుడు మీకు చెప్తాం. మాకు చెప్తామంటే మీకు నెంబర్ ఉన్నారు కదా. మాతాజీ ద్వారా మీకు తెలియజేస్తాం వేణుగోపాల్ గారు, తప్పకుండా. మర్చిపోవద్దు స్వామి. హరే మీ కృష్ణ. మాటలు చాలా చాకచక్యంగా ఉంటాయి. దేవుడు కంద కనబడతాడు మీరు చెప్తా ఉంటే. అది ఒక మా సంతోషం. హరే కృష్ణ అండి. హరే ఇంకా కృష్ణ. ఎక్కువ చెప్పాలంటే ఇప్పుడు టైం లేదు, వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీ ప్రవచనాలన్నీ వింటుంటాము. వినేటప్పుడు ఇంకా మధ్యలో ఆఫ్ చేయాలని కూడా అనిపించదు. ఇంకోటి విందాం అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఈ రోజు ఎలా ఉందంటే, మిమ్మల్ని ఎప్పుడూ ఏదో వీడియోలో చూడడం, మీరు చేసిన వాటికి లైకులు కొట్టడం తప్ప మాకేం తెలీదు. ఈ రోజు మాట్లాడతామని కూడా అనుకోలేదు. ఎలా ఉందంటే ఆకాశంలో నక్షత్రం పెట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ ఉందో అలాగుంది ఈ రోజు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ హరే మీరు కృష్ణ. చాలా బాగా కృష్ణ దర్శనాన్ని చెప్పారు. అతుక్కుపోయింది ప్రభుజీ మీరు చెప్పింది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చాలా సంతోషం అండి. హరే కృష్ణ ప్రభుజీ, ఈ హరే రోజు కృష్ణ. మీరు మా కృష్ణ దర్శనాన్ని కలిగించారండి. ఆ కృష్ణ దర్శనాన్ని చేయించారు మాకు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మా అమ్మగారి వల్ల మీ గురించి మాకు తెలిసింది ప్రభుజీ. అప్పటి నుంచి ఆ 47 భాగవతాన్ని మొత్తము ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు గురూజీ. మీరు ఇట్లాంటి జనరేషన్ కోసము లేటెస్ట్ ఉదాహరణలన్నీ వివరిస్తూ లైక్ టెక్నాలజీని యూజ్ చేస్తూ చాలా బాగా చెప్తున్నారు గురూజీ. ఈ రోజు నాకు నిజంగా ఎంత ఆనందంగా కన్నులు ఉందో చెప్పలేకపోతున్నాను గురూజీ. హరే కృష్ణ. త్రివేణి మాతాజీ, చాలా సంతోషం మాతాజీ. జై అయ్యో, శ్రీకృష్ణ కల్పన అండి ప్రభుజీ. చెప్పింది. కదా నేను గురూజీ. త్రివేణి ఆ, అండి. నేను ఒక్కొక్కళ్ళు మాట్లాడాలి మాతాజీ. ఒక్కొక్కళ్ళు, ఎందుకంటే మొత్తం మీ అందరి వాయిస్ అన్ని కలిసిపోతూ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క డివోటీ మాట్లాడాలి. ప్లీజ్ హరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి అమ్మా. ప్రభుజీ ఇక్కడే మాట్లాడండి ఉంటారు. జై శ్రీ మాట్లాడండి ఇప్పుడు. జై హరే కృష్ణ. ఇందాక ఎవరు మాట్లాడారు? లాస్ట్ ఎవరు మాట్లాడారు? కల్పన తెలీదు. గురూజీ. మాతాజీ, కల్పన మాతాజీ, చెప్పండి మాతాజీ. అదే మా అమ్మగారి వల్ల ఇలా మీ గురించి తెలిసి ఎంత ఆనందం అంటే నాకు ఇప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. ఆ సంతోషానికి చాలా సంతోషం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కల్పన మాతాజీ, చాలా సంతోషం. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేయండి ప్రభుజీ, మేము కలుస్తాం. 25వ తారీఖు వస్తున్నాం మాతాజీ. బిహెచ్సిఎల్ రామాలయంలో కార్యక్రమం ఉంది, మీరు ఉంటే రావచ్చు. ఓకే ఓకే ప్రభుజీ, సంతోషం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను త్రివేణి మాతాజీ చెప్పండి. ప్రభుజీ, మీ ప్రవచనాలు వింటూ ఉంటాను. మీరు నన్ను ఎక్కడో తీసుకెళ్తారు. మీరు కృష్ణుడి దగ్గర తీసుకెళ్లిపోతారు నన్ను. ఈ రోజైతే ఒక పాయింట్ నాకు చాలా చాలా చెప్పారు. భగవంతుడి దగ్గర ఏమీ కోరద్దు అని చెప్పారు. కానీ ఎప్పుడు నేను ఏదో ఒకటి ఈ లౌకిక సంబంధమైన విషయాలను కోరుకుంటూ ఉంటాను, ఫ్యామిలీ గురించి కానీ నా గురించి కానీ మీరు ఈ రోజు భగవంతుడి దగ్గర ఏమీ కోరుకోకండి అన్నప్పుడు అది నా మనసులో చాలా ముద్ర వేస్తుంది. ప్రభుజీ చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ అండి.
చాలా సంతోషం అండి. హరే భగవంతుడి కృష్ణ. దగ్గర ఎందుకు కోరకూడదు అని చెప్తామో తెలుసా? ఎందుకంటే భగవంతుడు ఎవరో పరాయి వాడు కాదు, మనకి ఏం కావాలో మనం అడిగితే ఇవ్వడానికి. స్వామి మన సొంతమైన, ఇప్పుడు అమ్మకి ప్రతి పిల్లవాడు కూడా అమ్మ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడగరు. ఆ పిల్లవాడికి కావాల్సినవన్నీ తల్లి చూసుకుంటుంది. అలానే భగవంతుడు కూడా మనం వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఏది మంచో అది స్వామి మనకి చేసి పెడతారు అనే నమ్మకం పెంచుకోవటమే భాగవతం శ్రవణం యొక్క తాత్పర్యం. చాలా సంతోషం త్రివేణి మాతాజీ, మంచి పాయింట్ మీరు గుర్తు చేసుకొని చెప్పారు. చాలా సంతోషం. హరే హరే కృష్ణ ప్రభుజీ. దీపికా మాతాజీ. హరే ప్రభుజీ నమస్తే. దీపిక మాతాజీ మాట్లాడండి మాతాజీ. ప్రభుజీ ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? వినిపిస్తుంది. దీపికా గారు వినిపిస్తుందండి. చెప్పండి మాతాజీ. ప్రభు, చాలా కలలో కూడా ఊహించని అవకాశం ప్రభుజీ ఇది. చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ మీతో మాట్లాడడం. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. ప్రభుజీ నమస్కారం అండి. చిన్న డౌట్ గురించి నేను మాట్లాడినా గారు చెప్పండి అమ్మా. అరుణ గారు చెప్పండి అమ్మా. నెక్స్ట్ మేడం. జై శ్రీకృష్ణ. గురూజీ నిన్న ఒక రీల్ పోస్ట్ చేశారు కదండి, అంటే భగవంతుడికి దగ్గర అవడానికి 5 లక్షణాలు చెప్పారు కదండి గురువు గారు. నిన్న ఒక రీల్ లో చెప్పారు కదండి, నిన్న పోస్ట్ చేశారు కదండి గురువు గారు. ఏ పోస్ట్ అండి? దేనికి సంబంధించింది? అచ్చా, 5 అంటే అది నిన్న పోస్ట్ చేసింది కాదు, చాలా రోజులైంది. అందులో ఏమంటారు, 5 ముఖ్యమైన అంశములు భక్తికి సంబంధించింది. భగవద్భక్తుల యొక్క సాంగత్యము, భాగవత శ్రవణము, శ్రీ విగ్రహారాధన, భగవన్నామ జపము, మథురావాస్ అంటే బృందావనాది క్షేత్రములను దర్శించడము, తులసి సేవ చేయటం. ఇదేనా? అంటే అది కాదండి. అంటే శ్రీకృష్ణుడు ముసలావిడిని దగ్గర చేర తీసుకొని వచ్చి, అంటే మనం ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడు మనల్ని ఇస్తారు. శూద్రుడికైనా అలా అంటున్నారా? నిన్న చెప్పిన శ్లోకమా? ఓకే, దాని గురించి చిన్న వివరణ చెప్పరా, నాకు అర్థం అవ్వలేదు. చెప్పండి మాతాజీ, ఏం ప్రశ్న ఉంది మీకు అందులో? మీరు అందులో 5 చెప్పారు కదండి గురువు గారు. అంటే ఎవరది, కుచేలుడి గురించి, ఒక బామ్మగారి గురించి, ఒక చిన్న పిల్లవాడి గురించి చెప్పారు కదండి. ఎవరి దగ్గరికైనా స్వామి వస్తారు, ఎలా వస్తారు అనేది అర్థం అవ్వలేదండి. గురువు గారు వాయిస్ కట్ అయిపోతుంది. వంశకో విదురస్య యాదవపతేర్ ఉగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్టతి నహి గుణేర్ భక్తి ప్రియో మాధవః. భగవంతుడు ఎవరి లోపల ఉండే గుణములు, లక్షణములు, అంటే వాళ్ళు ఏ ఉపాధి, వాళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉంది, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది, వాళ్ళు ఎంత పండితులు, వాళ్ళు ఏ కులంలో పుట్టారు, వాళ్ళు ఇది వాళ్ళది అని చూడరు భగవంతుడు అనే విషయానికి శాస్త్రములలో ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారనమాట. ఏంటది అంటే కుబ్జ. మీరు భాగవతంలో కుబ్జ గురించి విన్నారా? అదే ఆవిడ ఒక మామూలు చూపించారు వీడియోలో కుబ్జని. కుబ్జ అనే ఒక స్త్రీ మథురా నగరంలో, మీరు భాగవత శ్రవణం చేస్తే మీకు మథురలో ఆ ఘట్టం వస్తుందన్నమాట. అయితే మీరు శ్రీమద్ భాగవతాన్ని వినాలి. మీరు కొత్తగా జాయిన్ అయ్యారండి ఈ కోర్స్ లో? అవును గురుగారు, కొత్తగా జాయిన్ అయ్యాను, కానీ రీల్స్ అన్ని నేను అదే ఫాలోవర్ అండి మీకు. రీల్స్ కంటే మీరు వినాల్సింది శ్రీమద్ భాగవతం. మన ఛానల్లో ప్లే లిస్ట్ లో ఉంటుంది, మీరు చూసుకోండి. శ్రీమద్ భాగవతం 47 పార్ట్స్ ఉన్నాయి. ఆ 47 పార్ట్స్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వింటే మీరు కృష్ణుడికి, మీరు అడుగుతున్నారు కదా ఈ 5 పర్సనాలిటీస్ ఎవరు అని, వీళ్ళందరి గురించి కూడా భాగవతంలో ఉంటుందన్నమాట. ఒక ఆవిడేమో కుబ్జ. ఆవిడ అష్టవంకర్లుగా మొత్తం ఇలా కూని అని అంటారనమాట, మొత్తం ముందు పొంగిపోయి ఉంటుంది. అయినా సరే కృష్ణుడు ఆవిడ పట్ల, ఆవిడ యొక్క ప్రేమను చూసి ఆవిడ కృష్ణుడికి చందనాన్ని సమర్పించగానే కృష్ణుడు ఆవిడికి కృపను అందిస్తారనమాట. కాబట్టి కిబ్జ యొక్క అందాన్ని చూసి కృష్ణుడు కృపను అందించలేదు. ధ్రువుడి యొక్క వయస్సు చూసి కృష్ణుడు కృపను అందించలేదు. గజేంద్రుడి యొక్క పాండిత్యం, ఏనుకి పాండిత్యం ఏముంటుందండి?
అటువంటి ఏనుగు యొక్క జన్మ చూసి భగవంతుడు కృపను అందించలేదు. ఉగ్రసేన మహారాజు చాలా పాపం, చాలా ఏమంటామంటే ఒక విధంగా చెప్పాలి అంటే పిరికివాడనమాట. అంటే అసలు అసహాయ స్థితి, ఆయనను జైల్లో పట్టేశాడు, జైల్లో ఉండిపోయారు. కాబట్టి అటువంటి వాళ్ళకి కూడా కృప చూపించిన స్వామి ఎటువంటి తారతమ్యములు చూడలు. ఎవరైతే ప్రేమతో ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళ పట్ల కృపని చూపిస్తాడు అనే విషయం అన్నమాట. మీరు భాగవతం అంతర్గతంగా ఈ విషయాలన్నీ వింటే ఇంకా డీటెయిల్డ్ గా ఈ స్టోరీస్ అన్ని కూడా మీకు తెలుస్తాయి. గురూజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ అండి. అసలు అప్పుడే అయిపోయిందా అని చాలా బాధగా ఉందండి మీ ప్రవచనం. అసలు మీతో హలో చెప్పండి, వినిపిస్తుంది. అదిలా మీతో మాట్లాడే అవకాశాలు మాతాజీ ఇచ్చారు మాకు. మాట్లాడతాను కూడా ఎప్పుడు మీతో అలా అనుకోలేదండి. ప్రభుజీ అంతర్వేది ఎప్పుడైనా వస్తారా మీరు? ప్రభుజీ వచ్చారండి? నరసింహస్వామి పిలిచినప్పుడు వస్తాను తప్పకుండా. ఆ స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా రండి. మేము ఇన్వైట్ చేస్తున్నాం అందులో మేము. హలో హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ గురూజీ. చెప్పండి మాతాజీ. కళా మాతాజీ చెప్పండి. మేము మీ ప్రవచనాలు వింటాను మేడం గురూజీ చాలా మటుకి. కాకపోతే నాకు ఒక కొంచెం డౌట్. భగవంతుడు మనం ఎక్కువ నమ్మిన వాళ్ళకే కష్టాలు పెడతారని చాలా మంది అంటారు. అది ఎంత వరకు నిజమన్నది నాకు తెలియదు, కొంచెం చెప్తారా? భక్తులకి భగవంతుడు పరీక్ష పెడతారంటే మనలాంటి భక్తులు కాదు, వాళ్ళు శుద్ధ భక్తులు. ఎలా పాండవులు, ద్రౌపది లాంటి భక్తులకి ఎందుకు భగవంతుడు కష్టాన్ని ఇచ్చారు అనంటే, నా యొక్క భక్తులు కష్టం వచ్చినా సరే ఏం చేస్తారు అనంటే స్వామిని శరణు వేడే అంత కెపాసిటీ ఉన్న వాళ్ళకి పెడతారు కానీ మనలాంటి వాళ్ళకి పెట్టరు అన్నమాట. ఎందుకంటే అయ్యా ఈయనకి ఏదైనా పరీక్ష పెడితే వీడు పార్టీ చేంజ్ చేసేస్తాడు అని తెలుసు కాదు. కాబట్టి ఎవరైతే పార్టీ చేంజ్ చేయకుండా దృఢంగా ఆయనని ఆశ్రయించారో వాళ్ళకి ఇంకొన్ని కష్టాలు ఇస్తారన్నమాట. అంటే మనందరికీ ఆదర్శంగా ఉండడానికి. ఇప్పుడు చూడండి, ద్రౌపదీ దేవి లాంటి ఒక స్థితి ఎవరికైనా వస్తే ఏం చేస్తారు? అసలు వాళ్ళు కృషించిపోతారు. కానీ ద్రౌపదీ దేవి ఏం చేసింది? ఓ ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష సంరక్షణ. కుంతిదేవికి అసలు ఎలాంటి కష్టాలు వచ్చాయండి, కానీ కుంతిదేవి ఏం ప్రార్థన? భాగవతం మొట్టమొదటి కుంతిదేవి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. కృష్ణ నాకు ఇంకా ఇంకా కష్టాలు ఇవ్వు, నీ కష్టాలలో నువ్వు ఇంకా బాగా నాకు గుర్తొస్తున్నావు. కాబట్టి అటువంటి భక్తులకు కష్టాలు ఇస్తారు కానీ మిగతా వాళ్ళకి కృపని ఇస్తారు, వాళ్ళందరికి కష్టాలు ఇస్తారు. కాబట్టి కృష్ణుడు ఇచ్చిన కష్టం కూడా ఎటువంటి కష్టమో తెలుసా అండి? ఈ ప్రపంచంలో ఎగ్జామ్లు ఎలా ఉంటాయి అని అంటే కొంతమంది పాస్ అవ్వచ్చు, కొంతమంది పాస్ అవ్వలేరు. కానీ కృష్ణుడు పెట్టే ప్రతి టెస్ట్ కి ఎంతైతే మనం పాస్ అవ్వగలుగుతామో అంతే టెస్ట్ మనకి పెడతారనమాట. కాబట్టి అది భగవంతుడి యొక్క కృప, అది భగవంతుడి యొక్క చక్కటి కృప మన జీవితంలో అన్నమాట. కానీ భగవంతుడేమీ ప్రతి ఒక్క వ్యక్తికి కష్టాలు రావాలి అని చూడరు. ఎందుకంటే మనం చేసుకున్న కర్మ మనం అనుభవించాల్సిందే. మనం చేసుకున్న పాప కర్మమే మనకి కష్ట రూపంలో వస్తుంది. ఎందుకంటే శుద్ధ భక్తులకి కర్మ ఉండదు కదండి. అటువంటి శుద్ధ భక్తుల యొక్క జీవితంలో భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. కానీ మిగతా వాళ్ళందరి యొక్క జీవితాలలో ఆ కర్మానుగతంగానే జరుగుతూ ఉంటాయి. అది మీరు చెప్తా ఉంటే మనసు అలా ఆ కృష్ణుడి పాదాల దగ్గర ఉన్నట్టు ఉంటుంది. నేను మీ ప్రవచనాలన్నీ వింటూ ఉంటాను గురూజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ శాంతి గారు నెక్స్ట్ శాంతి గారు చెప్తారండి. జై శ్రీకృష్ణ గురూజీ. చెప్పండి. యాక్చువల్ గా లేట్ గా జాయిన్ అయ్యాను గురూజీ, మిస్ అయ్యాను ఒంట్లో బాలేగా. అసలు మీరు వస్తున్నారని తెలియగానే గాయత్రి గారి ద్వారా అసలు ఎంత ఎక్సైట్ అయ్యానో. ఈరోజు స్టార్టింగ్ మీ ప్రవచనం మిస్ అయ్యాను. మీకున్న అసలు ఎంత బాగా చెప్తారంటే వీడియోస్ లో అసలు మేము మిస్మరైజ్ అయిపోతాం అన్నమాట. అంటే మీరు అంత చిన్న ఏజ్ కి అంత ఇదిగా అసలు అంత అట్రాక్ట్ చేసేస్తారు సార్ మీరు. చాలా అంటే చాలా అండి. అసలు మీరు చెప్పే వీడియోస్ లో బాగా నచ్చేది ఏంటో తెలుసా అండి, మీకు విషయం తెలుసా అండి అని మొదలెడతారు. అంటే మా మైండ్ ఆటోమేటిక్ గా
అది ఏం చెప్తారు మీరు అనే దాని మీదకి వెళ్ళిపోతుంది. అండ్ మీరు మధ్యలో చెప్పే స్టోరీస్, చిన్న చిన్న స్టోరీస్ చెప్తారు చూడండి, చాలా చాలా బాగుంటాయి గురుజీ. మీకు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ ఎలా తెలుసుకున్నారో తెలియదు కానీ చాలా బాగుంటాయి గురుజీ. చాలా చాలా సంతోషం అండి ఈ రోజు. కానీ ఒకటి మిస్సింగ్ గురుజీ, మిమ్మల్ని వీడియోలో చూడలేకపోయాం మేము. ఇక్కడ మేము ఇప్పుడు ఆశ్రమంలో ఇప్పుడు ఆన్ అమ్మగారి చేస్తారా ప్రభుజీ? ఇప్పుడు ట్రై ఒక్కసారి చేస్తారా ప్రభుజీ? మీరు చెప్పే విధి చాలా బాగుంటుంది గురుజీ. విత్ వీడియోతో చూస్తేనే మిమ్మల్ని ఆ ఫీలింగ్ అది అసలు మీ భాగవతమై గాని, మీరు చిన్న సుమన్ టీవీలో ఇచ్చే స్మాల్ ఇంటర్వ్యూస్ గాని అన్ని కూడా చాలా ఇష్టంగా చూస్తాం గురుజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా సంతోషం. థ్యాంక్ యూ ఇప్పుడు గురుజీ. వినిపిస్తుంది ప్రభుజీ, ఇప్పుడు వినిపిస్తుంది, కనిపిస్తుంది. వస్తుందా? చాలా సంతోషం. థ్యాంక్ యూ గురూజీ. మీరు కృష్ణుడివి చెప్తుంటే రియల్ గా మా కళ్ళ ముందు జరుగుతోంది ఆ స్టోరీ అన్నట్టే ఉంటుందండి. చాలా చాలా బాగా చెప్తారు గురూజీ. ఒక చిన్న క్వశ్చన్ గురూజీ, మీరు ఎట్లా ఈ ఏజ్ లోనే మీరు అట్లా అంత ఇదిలోకి ఎలా వెళ్ళగలిగారు ఒక్కసారి చెప్తారా గురూజీ? మీ గురించి వీడియోస్ లో భాగవతంవి, భగవద్గీతవి అన్ని చూసానండి నేను. బట్ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మీ ఏజ్ కి. జస్ట్ మీ గురించి నాకు డీటెయిల్స్ ఏమీ తెలియదు వీడియోస్ లో తప్ప. జస్ట్ వాంట్ టు నో అండి. అయితే సో నేను హైదరాబాద్ లో చదువుకున్నాను. దాని తర్వాత ఇంజనీరింగ్ చేయడానికి చెన్నై వెళ్ళాను అనమాట. సో నేను నా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అయితే మేము చదువుకుంటున్న సమయంలో చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు భగవద్భక్తి మార్గంలో మమ్మల్ని ప్రోత్సహిస్తూ పెంచారు. ఎప్పుడు మేము ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకైనా సరే, ఎటువంటి ప్రవచనములకైనా సరే, ఎటువంటి భగవద్ ఆరాధనలకైనా ప్రతిరోజు ఆలయానికి వెళ్ళటం, గోసేవ చేసుకోవటం ఎన్నడూ కూడా వద్దు అని కానీ కాదు అని కానీ చెప్పలేదు. ఇంకో విషయం చెప్తాను మీకు. చిన్నప్పటి నుంచి మాకు ఒక ఇచ్చ ఉండేదన్నమాట. చిన్నప్పటి నుంచి మేము సన్యాసం తీసుకోవాలి, ఎప్పటికి కూడా ధర్మ పరిరక్షణ కోసం భగవంతుడి యొక్క సేవగా మా జీవితాన్ని అంకితం చేయాలి అనే విషయాన్ని మేము ప్రస్తావన చేస్తూ ఉండేవారం అనమాట. చిన్నగా ఉన్నప్పటి నుంచి, చాలా చిన్న వయసు నుంచి. అయినా సరే మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కంగారు పడలేదు. అంటే ఆబ్వియస్ గా వాళ్ళకు ఉండేది మనసులో, కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని ఆపలేదన్నమాట. అయితే చూద్దాంలే, చిన్నపిల్లవాడు కదా అని అనుకుంటూ ఉండేవారు. ఎప్పుడు నేను ఆ ఇచ్చ వ్యక్తం చేసినా సరే, ఇప్పుడు నువ్వు చదువుకొని మంచిగా సెటిల్ అయ్యాక చూద్దాము, నువ్వేం చేయాలనుకుంటే అప్పుడు నువ్వు అలా చెయ్యి అని చెప్తూ ఉండేవారు. కానీ ఎన్నడూ కూడా మమ్మల్ని వద్దనలేదు ఈ ఆధ్యాత్మికమైన పని చేయడానికి వల్ల. మేము ఆ భగవత్ కథా శ్రవణం, ఆలయ దర్శనము, భగవత్ సేవ, భాగవతోత్తముల యొక్క సాంగత్యాన్ని రెగ్యులర్ గా మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అలా మేము ఎప్పుడైతే ఇంజనీరింగ్ చదువుకోవడానికి వెళ్ళామో, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తున్న రోజులలో మాకు మా ఆచార్యులు, మా గురువు గారు పరమ పూజ్య శ్రీల రాధానాథ్ స్వామి మహారాజు వారితో సంపర్కం కలిగింది ఆయన ప్రవచనాల మాధ్యమంతో. అలానే ఆయన పుస్తకం ది జర్నీ హోమ్, తెలుగులో అమ్మ ఒడిలోకి పయనము అని ఉంటుంది ఆయన యొక్క జీవిత గాథ. అయితే ఎప్పుడైతే మేము ఆ పుస్తకం చదివామో, ఎప్పుడైతే మా గురువు గారి యొక్క ప్రవచనాలు వినటం ప్రారంభం చేశామో, ఎప్పుడైతే ఇస్కాన్కి సంబంధించిన భక్తుల దగ్గర నుంచి భగవద్గీత శ్రవణం చేశామో, అప్పుడు మాకు మెల్లమెల్లగా శాస్త్ర అధ్యయన వీటన్నిటి పట్ల భగవద్గీత యొక్క అర్థము, కృష్ణ భక్తి యొక్క తాత్పర్యము ఇవన్నీ తెలుస్తూ వస్తూ ఉన్నాయి. దాంతో పాటు మేము చదువుకొని మా మెటీరియల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసాము. దాని తర్వాత జాబ్ చేసాము. తర్వాత కొన్ని రోజుల తర్వాత మా అమ్మగారికి, నాన్నగారికి చెప్పాము, మేము చిన్నప్పటి నుంచి మాకు ఇచ్చ ఉండేది, మీకు ఎన్నోసార్లు ప్రస్తావన చేశాము, కానీ ఇప్పుడు సమయం వచ్చింది అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి రోజున మనకి వరాహస్వామి వారి యొక్క అవతరణ దినోత్సవం, వరాహ ద్వాదశి అని అంటారు. వరాహస్వామి భూదేవితో ఒక విషయం చెప్తారనమాట. ఎవరైతే తమ యొక్క యవ్వనంలో శరీరం, మనసు బాగున్నప్పుడు కానీ నన్ను తెలుసుకొని నా భక్తి చేస్తారో, అటువంటి వారు మరణ సమయంలో నన్ను మర్చిపోయినా నేను మర్చిపోకుండా అటువంటి భక్తుడిని గుర్తుపెట్టుకొని నా దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్తారనమాట. వరాహ చర్మ శ్లోకము అని అంటారు. కాబట్టి మేము అన్నాం, అమ్మా నాన్న, ఇప్పుడు మాకు అది సుమారుగా 5 సంవత్సరాల ముందు అనుకోండి, 2019లో మేము చెప్పాము,
ఇప్పుడు నాకు 23 సంవత్సరాలు. ఇప్పుడు మేము వెళ్తే మా యొక్క యవ్వనాన్ని భగవంతుడి యొక్క సేవలో ఈ ధర్మ పరిరక్షణ కోసం మేము ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి నా డిజైర్ భగవంతుడికి ఏదో ఒక విధంగా సేవ చేసుకోవాలి, భరతమాతకి, సనాతన ధర్మానికి, ఇంత గొప్ప సంస్కృతికి ఏదో ఒక విధంగా సేవ చేసుకోవాలి అని అన్నప్పుడు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పూర్తి అనుగ్రహాన్ని ఇచ్చారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా నాకు నో అనే చెప్పలేదు. వాళ్ళు ఉన్నారు, ఇంత గొప్ప సంకల్పం ఉంది నీకు, ఆ భగవంతుడి యొక్క కృప పూర్తిగా నీకు ఉండుగాక, మీ గురువు యొక్క ఆశీర్వాదం మీకు ఉండుగాక అని మమ్మల్ని పంపించారు. 2019లో మేము ఆశ్రమం జాయిన్ అయ్యాం. 2019 నుంచి ఇక్కడే ఆశ్రమంలో సేవ చేస్తున్నా. 5 సంవత్సరాలు అయింది ఇప్పటికి మేము ఆశ్రమానికి వచ్చి. అయితే భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ, గురువు గారి దగ్గర శాస్త్రాధ్యయనం చేస్తూ, భాగవతోత్తముల యొక్క సేవ చేసుకుంటూ జీవితాన్ని ఏదో ఒక విధంగా మనకి తెలిసిన 10 మంచి విషయాలు, మనం విన్న 10 మంచి విషయాలు 10 మందితో చెప్పుకోవాలి అనే ఒక సంకల్పంతో మనం ఆన్లైన్లో ప్రీచింగ్ యాక్టివిటీస్ కూడా మనం ప్రారంభించడం జరిగింది. ప్రణవానంద దాస్ అనే యూట్యూబ్ ఛానల్ మాధ్యమం చేత మీ అందరికీ అక్కడి నుంచే మేము పరిచయము అని మేము భావిస్తూ ఉన్నాం. అయితే అలా ఏదో ఒక కొద్దిపాటి సేవ ఈ భరతమాతకి, ఈ సనాతన సంస్కృతికి, ఆ భగవంతుడికి ఏదో ఒక చిన్న నా వంతు నేను ఇవ్వాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. ఏదో గొప్పగా చేస్తున్నాము అని మేము ఎప్పుడూ అనుకోము. మేము మా ఆచార్యులు అందరూ చేసిన త్యాగానికి ఒక చిన్న రుణాన్ని తీర్చుకుంటాము అని మాత్రమే, తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అని మాత్రమే మేము భావిస్తాం. మీ అందరూ పెద్దలు, భక్తుల యొక్క కృప మాకు లభిస్తే, మీ అందరి యొక్క ఆశీర్వాదం మా పైన ఉంటే ఇంకా మేము బ్రహ్మాండంగా భగవంతుడి యొక్క సేవ చేసుకోగలుగుతాము. కాబట్టి మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి, మేము మంచిగా భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని. హరే కృష్ణ. ప్రభుజీ నమస్కారం. ప్రభుజీ శ్రీదేవి గారు చెప్పండి అమ్మా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి అమ్మా. శ్రీదేవి గారు చెప్పండి. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. నా పేరు శ్రీదేవి అండి. నా మనసులో ఏదైనా ప్రశ్న వచ్చింది అని అంటే అది మీ వీడియో రూపంలో నాకు సమాధానం దొరుకుతుంది ప్రభుజీ ప్రతిసారి. అది మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీతోటి ఈ రోజు మేడం గారి తరఫున మిమ్మల్ని కలవటం, మిమ్మల్ని డైరెక్ట్ గా చూస్తున్నట్టే ఉందండి. మీరు చెప్పేది మీ ఎదురుగా కూర్చొని వింటున్నట్టే ఉంది, మిమ్మల్ని డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. మాకు మనసుకు చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. చాలా చాలా సంతోషంగా ఉందండి. హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్కారం ప్రభుజీ. ప్రవచనం లాగా ప్రభుజీ హయగ్రీవుడి గురించి ఏదైనా హరే చెప్తారా? కృష్ణ నాకు ఆయన ప్రభుజీ. గురించి తెలియదు. హరే కృష్ణ గురించి హయగ్రీవుడి గురించి అడుగుతున్నాను. ఓకే, హయగ్రీవ అవతారం గురించి అడుగుతున్నారు. అవునండి. ఒకసారి హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మగారి దగ్గర నుంచి వేదములన్నీ ఎత్తుకెళ్లిపోతే హయగ్రీవ అనే రూపంతో స్వామి అవతరించి ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడిని సంహరించి ఆ వేదములన్నీ తీసుకొచ్చి భగవంతుడికి ఇచ్చారు. ఎక్కడి నుంచి అయితే జ్ఞానం ఆవిర్భవిస్తుందో జ్ఞానం యొక్క ఆవిర్భావ స్వరూపమే హయగ్రీవుడు. సరస్వతీదేవి కూడా తనని జ్ఞానాన్ని ఇచ్చే శక్తిని హయగ్రీవ ఉపాసన ద్వారా చేస్తూ సరస్వతీదేవికి కూడా ఆ జ్ఞానాన్ని కటాక్షించే శక్తిని వచ్చిందనమాట. అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం ఉపాసనే. అన్ని విద్యలకి ఆధారం ఎవరు అంటే హయగ్రీవుడు. అటువంటి హయగ్రీవుడు జ్ఞానానికి విద్యకి సంబంధించిన భగవంతుడి యొక్క అవతారం. సాక్షాత్తుగా సరస్వతీదేవి ఉపాసన చేసే స్వరూపము హయగ్రీవమూర్తి. హరే కృష్ణ గురుజీ. కృష్ణసాగర్ లక్ష్మి గారు చెప్పండి అమ్మా, మీ డౌట్ హరే కృష్ణ గురూజీ. చాలా హ్యాపీగా ఉంది గురూజీ. నేను అన్ని మీ రీల్స్ చూస్తాను. ఈ రోజు అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నారాయణీయం ద్వారా నేను ఈ క్లాస్ వినడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా గురూజీ. ఇందాక మీరు చెప్పిన మాటలైతే అసలు భగవంతునిలో లీనమైపోయినట్టు అనిపించింది. అసలు
చాలా చాలా థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ. చాలా సంతోషం హరే అండి. హరే కృష్ణ గురూజీ. నేను మా చిన్న జై బాబుకు కూడా శ్రీకృష్ణ ఇక్కడ గురూజీ. ఫోన్ పెట్టి వినిపిస్తున్నాను 3 months. అచ్చా, చిన్ని కృష్ణుడి ఆ వెరీ గుడ్. ప్రహ్లాదుడిలా మంచి భక్తుడు అవ్వాలి అని ప్రార్థన ఆ చేస్తున్నాను. ఆ పొట్టలో ఉన్నప్పుడు భగవద్గీత నేర్చుకున్నాను గురూజీ. ఇప్పుడు బాబుకేమో వినిపిస్తున్నాను ఇక్కడ ఫోన్ పెట్టి. చాలా థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ గురూజీ. జై శ్రీకృష్ణ గురుజీ మాతాజీ. చెప్పండి. నమస్తే అండి. మిమ్మల్ని గురూజీ నేను గాయత్రి గారి ద్వారా ఒక్కొక్కరు గురూజీ నేను మాట్లాడాలి. నా పేరు విజయలక్ష్మి గురూజీ. నేను మీ చెప్పండి. స్పీకర్స్ అయి చూసాను గురూజీ. దాంట్లోని మీరు గురువుని ద్వారా మనం దేవుని చేరుకుంటామని చెప్పారు కదా, ఆ గురువుని మనం ఎలా తెలుసుకోగలుగుతాం గురూజీ? గురువుని మన జీవితంలో ఎవరిని యాక్సెప్ట్ చేయాలి అన్నదానికి కొన్ని లక్షణములు ఆ శాస్త్రములు చెప్పాయన్నమాట. ఎవరైతే శాస్త్రములను అధ్యయనం చేశారో, సకల శాస్త్ర సారాంశాన్ని తెలుసుకున్నారో, స్తోత్రియం బ్రహ్మనిష్టం, ఎవరైతే కేవలం తెలుసుకోవటమే కాకుండా దాన్ని ఆచరిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రామాణికమైన భగవత్ పరంపరలో వస్తారో, గురువు పారంపరాగతంగా రావాలన్నమాట. ఎవరో ఇలా స్వయంభూ మూర్తుల్లా వెలిసిపోకూడదు. వాళ్ళని అడగాలి మనం. ఎవరైనా గురువుగా ఆశ్రయించే ముందు మీరు ఏ పరంపరలోకి సంబంధించిన వారు, ఏ శాస్త్రాలు మీకు ప్రమాణము, ఏ ఆచార్య పరంపర మీ 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 యొక్క సాంప్రదాయము, మీ గురువులు ఎవరు, వాళ్ళ గురువులు ఎవరు, ఈ గురు పరంపర మొత్తం కృష్ణం మందే జగద్గురు, అటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి చేరాలి. అటువంటి ప్రామాణికమైన గురు శిష్య పరంపరలో వచ్చి ఎవరైతే వేదవ్యాసులు అందించిన గ్రంథములన్నీ కూడా ప్రామాణికము అని ఒప్పుకుంటారో, ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మంలో మీకు విచిత్రం మీకు తెలియదేమో కానీ కొంతమంది మాకు కొన్ని సాంప్రదాయం కూడా అనలేమండి. కొంతమంది చలామణి అవుతూ ఉన్నారు దేవుళ్ళలాగా. అయితే అటువంటి దేవుళ్ళలాగా చలామణి అయ్యే వాళ్ళ యొక్క శిష్యులందరూ కూడా మనకి వ్యాసుడు అందించినవి ఏమీ అవసరం లేదు, అవన్నీ కూడా మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పే వాళ్ళు కూడా సనాతన ధర్మంలో ఉన్నారు. కొంతమంది చాలా చాలా ఫేమస్ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడు కూడా శాస్త్రం నుంచి మాట్లాడరు. వాళ్ళకి ఏమి నచ్చిందంటే అది మాట్లాడేస్తూ ఉంటారు. ఒక్క శ్లోకం చెప్పరు. నిజంగా చెప్పాలంటే మీరు ఆశ్చర్యపోతారు. శాస్త్రం ఎందుకు మనకి, గీతా భాగవతాదులు ఎందుకు, భగవంతుని గురించి నేర్చుకోవడానికి మనసులో నుంచి రావాలి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా ఉండాలి. ఎవరైతే శాస్త్రాలను అధ్యయనం చేస్తారో, శాస్త్ర సారాంశాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే ఆచరణ చేస్తారో, ఎవరైతే ప్రామాణికమైన భాగవత వైష్ణవ సాంప్రదాయంలో నుంచి వచ్చిన వారు ఉన్నారో, ఎవరైతే వినయంతో భగవంతుని ఆశ్రయించిన వారు ఉన్నారో, అటువంటి వారిని మనము తెలుసుకొని, ముఖ్యంగా వాళ్ళ యొక్క ప్రవచనములు వింటూ ఉన్నప్పుడు, భగవంతుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి నాకు ఎవరు గురువులు మీకు తెలియజేయించండి అని మనం స్వామికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు ఆ భగవంతుడే మనకి స్పృహ కలిగిస్తాడనమాట. ఈయనని ఆచార్యుడు ఎవరి మాటలు వింటే జీవితాంతము కూడా ఈ వ్యక్తి యొక్క మాటలు మేము జీవితాంతం వినగలుగుతాము, ఈయన యొక్క ఆదేశాలు మేము జీవితాంతము కూడా పాటించగలుగుతాము అనే ఒక స్పృహ భగవంతుడు మనకు అందిస్తారు. అటువంటి స్పృహ ఎప్పుడైతే మనకు అందుతుందో అటువంటి వారిని మనం గురువుగా స్వీకరించాలి. ఆయన యొక్క పూర్తి కృపా కటాక్షాన్ని మనం పొందాలి. చక్కగా మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి. ఎందుకంటే భగవంతుడి యొక్క కృప కేవలం గురువుల ద్వారానే వస్తుంది అని స్వామి చెప్పారు. ఆచార్యాం మాం విజానీయాం తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని గీతలో స్వామి చెప్పినట్టుగా మనం ఒక పరమ భాగవతోత్తముని ఆశ్రయించి భగవంతుడి గురించి తెలుసుకోవాలి. సూర్యకుమారి గారు హరే కృష్ణ గురూజీ. గాయత్రి మేడం వల్ల మీతో మాట్లాడే అవకాశం మాకు వచ్చింది. ఎంతో సంతోషంగా ఉంది. మాది హైదరాబాద్. మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారో ఎక్కడికి అన్నారు కదా, 20 ఏ గుడికి వస్తారండి? రామాలయానికి. BHEL లోని రామాలయానికి వస్తామండి 25వ తారీఖున. ఈ 25 అవునండి.
GHL BHCL లో రామాయణానికి వస్తాం. అలాగేనండి. స్వామి నేను గ్రూప్ లో దాని పోస్ట్ గురించే చేస్తానులేమ్మా ఎక్కడికి వస్తారు ప్రభుజీ. అంటే మాది హైదరాబాద్, ఆ గుడి దగ్గరలో ఉన్నాను, అందుకేనండి. హరే అలాగే కృష్ణ అలాగే గురూజీ, నేను పోస్ట్ నమస్తే అండి. చేస్తాలేండి. హరే కృష్ణ. నమస్తే. హరే కృష్ణ. హరే కృష్ణ గురు. అనిత చెప్పండి. గారు చెప్పండి. అనిత గారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు చాలా చాలా మంచి విషయాలు, అంటే కృష్ణుడి లీలలు ఎన్నిసార్లు విన్నా కూడా నిత్య నూతనంగా ఉంటాయి అన్నమాట. అందులో యశోద కృష్ణుల విషయాలు, చిన్నప్పటి విషయాలు ఎప్పుడు విన్నా కూడా మీరు చెప్పినట్లు ఎప్పుడు నిత్య నూతనంగా ఒక ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అలా ఆనందాన్ని మాకు ఈ రోజు కలిగించారు. అదే కాకుండా నారాయణీయం ఎందుకు చదవాలి అనేది గురించి చాలా చక్కగా మాకు వివరించారు. ఇప్పుడిప్పుడే బుడిబుడి నరకలు వేసుకుంటూ మేము నారాయణం నేర్చుకుంటూ ఉన్నాము. గాయత్రి గారు చాలా చాలా చక్కగా నేర్పిస్తున్నారు. అంటే ఏమి నారాయణ నేర్చుకోవడం వల్ల ఏ విధంగా నారాయణం కృష్ణ లీలలు ఏ విధంగా మనం అంటే దేవుడికి ఎంత ప్రేమతో మనం దగ్గర అవ్వాలనే విషయాన్ని తెలుసుకున్నామండి. హరే కృష్ణ. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. చెప్పండి. నా పేరు ప్రవీణ అండి. చెప్పండి. నిజంగా మీ ప్రవచనం నేను చెప్పాలి అంటే టు బి ఫ్రాంక్ నేను ఇంతవరకు వినలేదండి. ఫస్ట్ టైం మా మ్యామ్ చెప్పాక నేను ఇప్పుడు విన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా చాలా క్లుప్తంగా, ఎంత ఈజీగా ఎవరికి అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యేది, ఇట్లా అరటిపండు ఒలికి పెట్టినంత ఈజీగా అర్థమయ్యేట్టు చెప్పారు. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ గురువు గారు, మళ్ళా మీరు మా గ్రూప్ లో ఇలా వచ్చి మాకు ప్రవచనంలో కృష్ణుడి గురించి చెప్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అందరి తరఫున మా అందరి తరఫున రిక్వెస్ట్ ప్రభుజీ, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రభుజీ. నేను అదే చెప్తామని మిస్ అయిపోయాను. మళ్ళీ మీరు తప్పకుండా రావాలి గురూజీ. నాదే అదే కోరిక అండి, మళ్ళీ మీరు వచ్చి ప్రవచనం చెప్పాలండి. అందరినీ ప్రభుజీ గ్రూప్ లో అందరూ మెసేజ్లు పెడుతున్నారు ప్రభుజీ ఎప్పుడు వస్తారు మళ్ళీ అని. మీకు ఆ గ్రూప్ లో మీకు చూసే అవకాశం లేదు కాబట్టి మేము అందరం అడుగుతున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరి కోసం మళ్ళీ ఒకసారి రావాలి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఇంకా సరే, మనం ఇక్కడతో ఆపుదామా? లాస్ట్ నళని మాతాజీ మాట్లాడేశాక మనం ఆపేద్దాం, ఓకేనా? ఎంత అదృష్టవంతురాలినండి నేను నిజంగా. లాస్ట్ మాట నా పేరు అనడం నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. నేను అబద్ధం చెప్పను, 7 వీడియోలు విన్నానండి మీరు. అందుట్లో 3 వీడియోలు ధర్మం వైపు నడవండి, ధర్మ మార్గం ఎంచుకోండి, 2వది తులసీదళం అండి, 3వది వచ్చి అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ తర్వాత మీ వీడియో చూశానండి. రాముడి ధర్మ మార్గం కోసం మళ్ళీ మనకి ఇప్పుడు ఈ జనరేషన్ లో మనం ఆయన ప్రతిష్ఠ చేసుకొని అందరం ఉన్నాం. నాకు మాత్రం ఆయన ఆ బాలరాముడి నవ్వు, మీ నవ్వు ఎక్కడో ఉండడు, ఎక్కడే ఉంటాడు. మనం గుర్తించడమే లేట్ చేస్తాం. స్వామిని మన పక్కనే ఉంటారు, మనం అది గ్రహించాం అని నాకు మనసుకి అక్కడ టక్కని తట్టింది. అందరూ రాముని చూస్తుంటే నేను మాత్రం మీకు ఆ మందిరం పక్కన మిమ్మల్ని చూసుకొని ఇక్కడే ఉన్నాడు కదా, మనం కనిపెట్టలేకపోయాం చూడు, మనకి ప్రతి జీవిత కాలంలో ఆయన ఉంటాడు మన పక్కనే, మనం గుర్తించలేము. ఇలాంటి వాళ్ళని చూపించే మంచి మార్గంలో మేమందరం కూడా నడవాలండి. గాయత్రి గారు ఒక మాల అల్లుతున్నారు మమ్మల్ని అందరినీ తులసి మాలగా. ఆ మాలని స్వామికి చేరక ముందే మాకు మీలాంటి వాళ్ళ ద్వారా ప్రసాదంగా ఆ ప్రసాదం తీపిని అందిస్తారు ఈ రోజు క్లాస్ లో. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరే కృష్ణ మాతాజీ, చాలా సంతోషం. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ప్రభుజీ, ఇంకా కొంతమంది ఉన్నారు ప్రభుజీ, ఇంకొక 5 క్వశ్చన్స్ తీసుకుందామా? హరే కృష్ణ గురుజీ. సరే, తప్పకుండా లాస్ట్ 5. ఓకే ఓకే. జ్యోత్స్న గారు చెప్పండి. జ్యోత్స్న గారు చెప్పండి. కృష్ణ గురుజీ చెప్పండి మాతాజీ. జ్యోత్స్న గారు, ఫస్ట్ ఇనిషియల్ గా మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులండి, మీలాంటి వజ్రాన్ని మాకు అందించినందుకు. హరే కృష్ణ. నిజంగా ఆ కృష్ణతత్వాన్ని మీరు ఎంతో మృదుమధురంగా చెప్తుంటే కృష్ణుడు మా కళ్ళ ముందే ఆడుకుంటున్నాడా అన్నంత ఆ భావన మాకు కళ్ళ ముందే కళ్ళకు చెప్తారు మీ మాటల్లో. నిజంగా చాలా అదృష్టవంతులు స్వామి. హరే కృష్ణ మాతాజీ. సుజాత గారు చెప్పండి.
కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీ అందరం చాలా అదృష్టవంతులమండి గాయత్రి మేడం ద్వారా. అట్లా ఇంకా అందరూ చెప్పేశారు, నేను చెప్పాల్సిన అడగాల్సినవన్నీ. నిజంగా మీ పేరెంట్స్ కి మేమంతా థ్యాంక్స్ అండి. గురూజీ, ఆ వసుదేవ వాళ్ళిద్దరు ఎంత పుణ్యం చేసుకున్నారు. కృష్ణుడు వాళ్ళ పరమాత్ముడు, అట్లాగే మీ తల్లిదండ్రులకి మీరు అట్లా పరమాత్ములాగా జన్మించి మాకు ఉపయోగపడుతున్నారు గురూజీ. ప్రభుజీ, మా ఆయుష్ కూడా పోసుకొని ఇంకా ఎక్కువ కాలం జీవించి మా అందరినీ మంచి మార్గంలో నడిపించేయండి స్వామి. ప్రభుజీ గారు, మీ అందరి యొక్క ప్రేమ అభిమానాలకు మేము ఎంతో కృతజ్ఞులం. మీరు మంచిగా అలానే మాకు ఆశీర్వదిస్తూ ఉండండి. మేము మంచిగా భగవత్ సేవ చేస్తూ ఉంటాం. మీకు అవకాశం ఉన్నప్పుడు అంతా ఇలా వస్తూ ఉండండి స్వామి. హరే కృష్ణ గురూజీ. నా పేరు శారద. మీరు చెప్పిన ప్రవచనంలో నాకు ఇవాళ బాగా నచ్చిన పాయింట్, మనం భగవంతుడు కష్టాలు పెడుతున్నాడు అని అనుకుంటాం, కానీ భగవంతుడు మనం కష్టాలను ఎట్లా బయట తీసుకోవాలి, ఎట్లా దారిలో పడేయాలని ఆర్తితో ఉంటాడనే అనే మాట చాలా హత్తుకుంది గురూజీ. అట్లాగే బాలాజీ దగ్గరికి వెళ్ళి వీసాలు కాదు, ముక్తికి వీసా అడగండి అని అంటూ ఇప్పుడు వాడే టెక్నాలజీ భాషలో చాలా చక్కగా, చాలా సింపుల్ గా, అంటే పెద్ద పెద్ద సంస్కృత పదాలు కాకుండా మా సింపుల్ లాంగ్వేజ్ లో చాలా బాగా వివరించారు. ఏటీఎం కార్డ్ లాగా ఎట్లా వాడుకుంటున్నాము, నారాయణీయం ధ్యేయం ఏంటి, మన దేవుణ్ణి ఎన్నెన్ని రకాలుగా ప్రశ్నిస్తున్నారు, దేవుడు ఎట్లా ఎంట్రీ అవ్వాలి, అట్లా వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలనే మాట చాలా బాగా చెప్పారు. ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి పౌర్ణమి కృష్ణుడు బృందావనంలో విహరిస్తాడంటారు. మీరు మమ్మల్ని కృష్ణుడి దగ్గర అట్లా విహరింపజేశారు గురూజీ, చాలా సంతోషం. అట్లాగే లౌకిక విషయాలు ఎట్లా నిర్లిప్తంగా ఉండాలి, మనం ఎట్లా డిటాచ్డ్ గా ఉండాలి, భాగవతం అంతర్లీన భావం ఏంటి, గురువుని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఇట్లాంటి విషయాలు చాలా బాగా చెప్పారు. ఇన్ని చెప్పాక మీరు మాలాంటి అల్పుల్ని బ్లెస్సింగ్స్ అడగడం అనేది మీరు డౌన్ టు ఎర్త్ సింప్లిసిటీకి నిదర్శనము. మీరే మమ్మల్ని బ్లెస్ చేయాలి. మేము ఈ నారాయణీయం ద్వారా ఊరికే క్లాస్ ఏదో పద్యాలు చదువుకుంటాం అని కాకుండా మేడం గారు మంచి మంచి ప్రవచనాలు అరేంజ్ చేసి మమ్మల్ని ఆ దారిలోంచి బయటికి పోకుండా లాక్కొస్తున్నారు. చాలా సంతోషం. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, మీరు మళ్ళీ మళ్ళీ రావాలి. థ్యాంక్ యూ గురూజీ. మీకు నమస్కారం. ప్రభుజీ, ఒక క్వశ్చన్ ప్రభుజీ, గ్రూప్ లో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ప్రభుజీ, ఒక చిన్న క్వశ్చన్. వసుదేవుడు నందుడు ఫ్రెండ్స్ అంటారు కదా గురూజీ, అది ఎక్కడ వాళ్ళు ఎక్కడ చదవలేదు, వాళ్ళిద్దరికి ఎక్కడ పరిచయము, ఎట్లా ఫ్రెండ్స్ అంటున్నారు ప్రభుజీ. యాక్చువల్గా వసుదేవుడు ఇంకా నంద మహారాజ్ గారి యొక్క వంశాలు ఒకళ్ళ దగ్గర నుంచే వచ్చాయి. ఒక తండ్రి గారి దగ్గర ఇద్దరు భార్యలు ఉండేవారు. ఒక క్షత్రియ భార్య నుంచి వచ్చిన వంశంలో వసుదేవుడు ఆవిర్భవించారు. వైశ్య భార్య దగ్గర నుంచి వచ్చిన పరంపరలో నంద మహారాజ్ యొక్క వంశం వచ్చిందన్నమాట. కాబట్టి వాళ్ళు ఒక విధంగా మనం చూసుకుంటే ఫ్రెండ్స్ కూడా, చాలా మంచి ఫ్రెండ్స్ కూడా, అలానే వాళ్ళిద్దరికి బంధుత్వం కూడా ఉన్నది. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు మోహిని అండి. మీ ప్రవచనాలు మీరు వింటుంటాను, చాలా బాగా చెప్పారు. ఇవాళ నేను చేస్తున్న అదృష్టం మీతో డైరెక్ట్ మాట్లాడడం. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. డౌట్స్ ఉన్న వాళ్ళు చెప్పండి అమ్మా. ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు ఏమన్నా ఉంటే చెప్పండి. మళ్ళీ ప్రభుజీ బయలుదేరుతారు. డౌట్ ఉంది మేడం, ఒక చిన్న డౌట్ ఉంది. హరే కృష్ణ గురూజీ. చెప్పండి మాతాజీ. ముందుగా మీకు నమస్కారము. గాయత్రి మేడం కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను నిన్న చూసాను వీడియో, గోవర్ధన్ ఎకో అనేది మీ ఇది ఉందట కదా, మీరు చెప్తున్నారు. గోవర్ధన్ ఈకో విలేజ్ అనే ఆశ్రమము, అది ఇట్లా మా లాంటి వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చా గురూజీ? మీరు govardhanecovillage.in అనే వెబ్సైట్ లో చూసుకోవాలి మాతాజీ. అకామిడేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయా లేవా అని. అక్కడ అకామిడేషన్ బుక్ చేసుకుంటే ఎవరైనా రావచ్చు. అలాగే గురూజీ, ధన్యవాదాలు గురూజీ. మీరు నమస్కారం అండి, నాకు ఒక ప్రశ్న ఉంది. చెప్పండి మాతాజీ.
మనం భరతవర్షం చదువుతాం కదా సంకల్పంలో. ఆ భరతుడు ఎవరి నుంచి వచ్చింది? శకుంతల దుష్యంతుల కొడుక, లేకపోతే జడభరతుడు ఉంటారు అతని వల్ల, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? భరత మహారాజు జడాభరతుడి యొక్క మొట్టమొదటి రిషభదేవుడి యొక్క కుమారుడు. భరతుడికి 3 జన్మలు కదా, ఒకటి రాజా భరత, 2 ఒక జంక రూపంలో మరు జన్మ, దాని తర్వాత జడాభరతుడిగా 3వ జన్మ. మొట్టమొదటి రిషభదేవుడి యొక్క కుమారుడిగా ఏదైతే భరత మహారాజు గారు ఉన్నారో ఆయన వెనకాల వచ్చిందే భారతవర్షం. అంతకుముందు అజనాభ వర్షము అని పిలిచేవారు, దాని తర్వాత భారత వర్షం అయింది. అతని గొప్పతనం ఎందుకండి? ఎందుకు మనం ఇప్పటికీ అతన్ని తలుచుకుంటున్నాం? ఎందుకంటే అంత గొప్పగా రాజ్యాన్ని రూల్ చేశారు ఆయన. భారత అజనాభ వర్షాన్ని అంత ఐడియల్ గా ఆయన రూల్ చేసేవారు. అన్నిటికంటే గొప్ప విషయం, ఇంకో విషయం ఏంటి తెలుసా? ఎంత వైభవంగా రూల్ చేశారో అంత ఈజీగా విడిచిపెట్టేశారు రాజ్యాన్ని. మన సనాతన సంస్కృతిలో త్యాగేనేకే అమృతత్వ మానసుహు అని అంటారు. ఎవరైతే త్యాగం చేస్తారో అటువంటి వ్యక్తి అమృతత్వాన్ని పొందుతారంటే ఆయన ఏదో ఎప్పటికి ఉండిపోతారు కాదు, ఆయన పేరు శాశ్వతం అయిపోతుంది. మీరు చూడండి, శిబి చక్రవర్తిని గుర్తుపెట్టుకుంటాం మనం ఆయన చేసిన త్యాగాన్ని. అలానే భారత వర్షాన్ని ఇంత గొప్పగా రూల్ చేసి అజనాభ వర్షాన్ని భారతదేశము అని పేరు ప్రఖ్యాత కలిగించి అంత వైభవంగా ఉన్నా సరే ఆ రాజుగారు మళ్ళీ ఒకటే ఒక క్షణంలో నేను భగవంతుని ఆశ్రయించాలి అన్న మరుక్షణం ఆ రాజ్యాన్ని అలా వదిలేశారనమాట. వదిలేసి అరణ్యంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి అంత గొప్ప మహారాజు గారి వెనకాల అజనాభ వర్షం భారత వర్షం అయింది. అతని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఏమైనా పుస్తకం ఏమైనా ఉంటారు? శ్రీమద్ భాగవతంలో మనకి ఆయన గురించి మనకి కనిపిస్తుంది మాతాజీ. ఆయన యొక్క వైభవాన్ని మనం చదవచ్చు. థ్యాంక్ యూ. ప్రభుజీ, హరే కృష్ణ. ఈ దర్శన భాగ్యం కలగడం మాకు ఎంతో సంతోషం ప్రభుజీ. అండ్ ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యూట్యూబ్ లో ఈ మధ్య మేము భగవద్గీత నేర్చుకుంటున్నామండి. కంఠస్థం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. 6 అధ్యాయాల వరకు కంఠస్థం చేయగలిగినాం. ఇంకా ముందు వెళ్ళాలి అనుకుంటే చేయలేకపోతున్నాం. అంటే గుర్తు ఉండడం, అభ్యాసం చేయడము తగ్గిపోయింది. అయితే ఇది ఎలా ఇవ్వాలి అనే కోరికతోటి ఎలా అయినా ఆ పరీక్ష ఇవ్వాలి అని ఒకసారి మన మీనింగ్స్ వింటుంటే గుర్తుంటుంది అని చెప్పేసి అలా ఒకసారి యూట్యూబ్ ఆన్ చేస్తే మీ వీడియో కనిపించింది. అది విన్న తర్వాత 3వ అధ్యాయం విన్నాను గురుజీ. మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ అద్భుతం. ఆ నంబర్ వైజ్ చెప్తున్నారు. నేను ఒక ట్రైనర్ గా ఉంటూ భగవద్గీతలో అది ఇప్పుడు మైండ్ లో ఉండిపోయింది. అంటే ఈ శ్లోకం, ఈ అర్థం మీరు ఇచ్చే ఆ ఎగ్జాంపుల్స్ వల్ల ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. మీ వీడియోస్ ఫాలో అవుతూ చదువుకోవాలని నిర్ణయించుకున్నాను. అంత బాగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు గురు. ఇది షేర్ చేసుకున్నామని చెప్పాలనుకున్నానండి. చాలా సంతోషం. గాయత్రి గారు, గురువు గారు, చాలా సంతోషం. ధన్యవాదాలు. హలో గురుగారు, నమస్కారం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పేది వింటా ఉంటాం కానీ ఆ పేర్లు అనేది గుర్తుండవు, మర్చిపోతా ఉంటాము. నాకు చిన్న డౌట్ అండి. భూమి సముద్రంలో మునిగిపోతే వరాహావతారం ఎత్తి సముద్రంలో నుంచి స్వామి భూమిని కాపాడారు అంటారు కదా, కానీ భూమిలో ఒక భాగమే కదండి సముద్రము. భూమిలో ఒక భాగమైన సముద్రములో మళ్ళీ భూమి ఎలా కలుస్తుంది? అది నాకు ఫస్ట్ నుంచి ఆ డౌట్ అండి. అది ఎవరు క్లారిఫై ఇవ్వలేదు. భూమి పడిపోయింది ఈ సముద్రంలో కాదు, కారణోదక సముద్రంలో. కారణోదక శాయి విష్ణువు శయనించే ఒక సముద్రం ఉందన్నమాట. ఆ సముద్రంలో, ఏ సముద్రంలో అయితే స్వామి శయనించి ఎవరి నాభిలో నుంచి అయితే బ్రహ్మగారు 14 భువనములలో పైనుండే సత్యలోకం వరకు ఆయన యొక్క, మీరు యాక్చువల్గా ఇది మీరు ప్రశ్న అడిగారు, ఇది చాలా మీరు సృష్టి ఎలా జరిగింది అనే క్రమం తెలుసుకుంటే అప్పుడు మీకు గార్భోదక, కారణోదక సముద్రములు ఏంటి అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. గర్భోదక శాయి విష్ణు శయనించేది గర్భోదక ఓషన్. ఆ సముద్రంలో ఆయన శయనించుంటారు అనమాట. ఆయన నాభి కమలంలో, నాభి నుంచి కమలం వస్తుంది.
అది 14 భువనములు దాటి సత్యలోకంలో ఆయన ఉంటారు. అయితే భూమి లోపల ఉండే సముద్రంలో కాదు భూమి పడిపోయింది. ఎప్పుడైతే హిరణ్యాక్షుడు భూమి లోపల నుంచి ఉండే బంగారాన్ని మొత్తం తీసేసుకొని భూమిని ఎక్స్ప్లాయిట్ చేయటం ప్రారంభం చేసి భూమి కారుణోదక జనములలో పడిపోయింది అనమాట. అది బ్రహ్మాండం కింద ఉంటుంది. ఓకే ఓకే. ఈ 14 భువనముల కింద ఉంటుందన్నమాట. ఆ పెద్ద సముద్రంలో, ఏ సముద్రంలో అయితే కరుణోదక షాయి శయనించి ఉంటారో ఆ సముద్రంలో పడిపోతుంది. అప్పుడు దాన్ని తీసి మళ్ళీ తన యొక్క నిజస్థానంలో నించోబెడతారు వరాహమూర్తి. మీరు వీటిపైన ఇంకా క్లియర్ గా మీకు ఈ విషయం అర్థం అవ్వాలి అని అంటే శ్రీమద్ భాగవతం, మన ఛానల్లో శ్రీమద్ భాగవతం, సంపూర్ణ శ్రీమద్ భాగవతంలో 48 పార్ట్స్లలో ఒకటి బ్రహ్మ సృష్టి వరాహ అవతారము అని ఉంటుంది. 7వ పార్ట్ అనుకుంటా నాకు తెలిసి. అది వినండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే దాని పేరేముంటదండి? దాని ఏమని కొడితే వస్తుంది యూట్యూబ్ లో? ప్రణవానంద దాస్ అనే ఛానల్లో ప్లేలిస్ట్ లో సంపూర్ణ శ్రీమద్ భాగవతంలో ఉంటుందండి. ఓకేనండి, ఓకే అండి, చాలా థ్యాంక్స్ గురువు గారు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈ రోజు కాపేసేద్దామా? ప్రభుజీ మీరు అట్లా ఇంకా క్వశ్చన్స్ అంటే చాలా మంది ఇక్కడ హ్యాండ్స్ రైజ్ చేశారు ప్రభుజీ. కాకపోతే అందరి క్వశ్చన్ మళ్ళీ ప్రభుజీ ఇప్పుడు వస్తారు అని అడుగుతున్నారు ప్రభుజీ. కానీ రేపు పొద్దున మేము 3:30 లేవాలి కూడా, ఇప్పుడు పడుకోకపోతే ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాము, హైదరాబాద్ కి వస్తాము. కాబట్టి మార్నింగ్ 5 o'clock ఇక్కడ నుంచి బయలుదేరాలి. కాబట్టి ఈ రోజుతో ఇక్కడితో ఆపేద్దాం. ప్రభుజీ లక్ష్మి గారు ఏదో అడుగుతున్నారు. లలిత గారు మీ ఇద్దరు క్వశ్చన్స్ ఏనమ్మా, ప్లీజ్ అడగండి ఫాస్ట్ గా. హరే కృష్ణ ప్రభుజీ. గురుజీ మీరు తరచు మాకు ఇలా వచ్చి మాకు అన్ని తెలియనివన్నీ చెప్పాలి గురూజీ, ఇదే నా రిక్వెస్ట్. తప్పకుండా. లక్ష్మి గారు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడి అవతారాలు 21 కదండి. అయితే కృష్ణుడు ఒక్క అవతారంలో ఉండి మనకి ఇవన్నీ నేర్పించలేదండి. 21 అవతారాలు ఎందుకని? ఎందుకంటే మనం అంత మొండి వాళ్ళం కాబట్టి. ఒక అవతారంలో వస్తే మనం స్వామిని ఆశ్రయిస్తే సరిపోవట్లేదు కదా. అందుకోసం మనందరిని ఎలాగైనా సరే ఆకర్షించాలి అనే పట్టుదలతో ఆయన వివిధ స్వరూపాలతో వస్తున్నారు. ఇప్పుడు మనకి షాపింగ్ కాంప్లెక్స్ లో వాళ్ళు వేరే వేరే ఆఫర్లతో మన ముందుకు వచ్చినట్టుగా. మరి నారదుడు ఒక అవతారం ఇట్లా అంటారు అండి. పరశురాముడు వామన అవతారం, మోహిని అవతారం, ధన్వంతరి, ఇవన్నీ ఎందుకని అవతారాలు? ఈ అన్ని అవతారాలు కూడా భగవంతుడి యొక్క గొప్ప గొప్ప తత్వాలను, విభూతులను మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మీరు శ్రీమద్ భాగవతాన్ని సంపూర్ణంగా శ్రవణం చేస్తే అసలు భగవంతుడి యొక్క అవతారానికి ఉండే ప్రయోజనం ఏంటి, ఏ ఏ ప్రదేశములలో ఏ ఏ విధములుగా స్వామి అవతరించారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయన బేసిక్ ప్రిన్సిపల్ ఒకటే, పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడెక్కడ ధర్మాన్ని స్థాపించవలసి వచ్చినా, ఎక్కడెక్కడ భగవంతుడి యొక్క అవతారాన్ని స్వీకరించి ఆ ధర్మాన్ని నిలబెట్టాల్సి వచ్చినా, భక్తుల్ని కాపాడవలసి వచ్చినా, భక్తుల మనసు రంజింపజేయవలసి వచ్చినా ఆయన అవతరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అవతారాలన్నీ కూడా వాటి యొక్క మాధ్యమంగానే స్వామి అవతరించారు. ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్క విధంగా మనసుని రంజింపజేసి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి. అన్నిటికంటే మూల స్వరూపం, మూల ప్రయోజనం భగవంతుడు ఆవిర్భవించడానికి ఎందుకు అనంటే మనందరి పట్ల ఉండే ఆయనకి ఉండే నిరహేతుక కృప, ప్రేమ. ఎలా ఏ స్వరూపంతో వస్తే ఎవరికి నచ్చుతారో అని అన్ని రకాల స్వరూపాలు ఆయన ఎత్తేసారన్నమాట. కాబట్టి మనం ఆ భగవంతుడి యొక్క ప్రేమను అర్థం చేసుకొని స్వామిని ఆశ్రయించాలి. ఇదే ధర్మము. హరే కృష్ణ. గాయత్రి మాతాజీ, చాలా సంతోషం మీ అందరి యొక్క సాంగత్యంలో ఈరోజు మనం భగవంతుడి గురించి కొన్ని విషయాలు తెలపడానికి ప్రయత్నించాము. ఏదన్నా తప్పులు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి.
అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. హరే కృష్ణ. తప్పులు జరిగే అవకాశమే లేదు ప్రభుజీ మీతోటి. చాలా సంతోషం ప్రభుజీ వచ్చినందుకు, మా మాట కాదనకుండా వచ్చినందుకు చాలా సంతోషం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ఓం ప్రభుజీ. శ్రీకృష్ణ దివ్య చరణార్పణమస్తు. మీ అందరికీ కూడా భగవత్ స్పృహతో భగవత్ స్మరణతో కూడుకున్న శుభరాత్రి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ లీవ్ అయినట్లున్నారండి. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నానండి ఈరోజు. ఎంత అద్భుతంగా చెప్పారమ్మా, అసలు మాటలు రావట్లేదు. మీ వల్ల చాలా వినగలిగాము మీరు. అదృష్టం ఇయ్యాలమ్మా. చాలా బాగా చెప్పారు. అవునండి, చాలా బాగా చెప్పారు. మనకి తెలిసిందే బాగా చెప్తారు అని, కానీ మన గ్రూప్ లో మనందరి సమక్షంలో మనకి లైవ్ లో విన్నాము, లైవ్ లో చూసామన్న బూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు మనమేనా నిజమేనా విన్నది అని, అసలు ఇక్కడే ఉన్నామా మనం? చాలా దానికి రీచ్ అవటానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. అవునండి, చాలా చాలా మీ వల్ల మేము వినగలిగాము. థ్యాంక్ యూ సో నా మచ్. వల్ల అనేది ఏమి లేదండి, మీకు అంతా హరే కృష్ణ కృష్ణ అర్పణం అంతేనండి. నా వల్ల అనేది ఏమి లేదు. ట్రై చేశాము, గురు ప్రభుజీ ఒప్పుకోవడమే గ్రేట్. హరే కృష్ణ అండి. నిజంగా స్వామి ఆశీర్వాదం మన పైన ఉన్నట్లే మ్యామ్. ఎందుకంటే అసలు నెట్వర్క్ బాగలేదు, క్లియర్ గా లేకుంటే ఆ తర్వాత గురువు గారు స్టార్ట్ చేశాక అసలు చాలా చక్కగా వచ్చింది. అవునవునండి, అస్సలు నేను ఎక్కడ చాలా disturbance టెన్షన్ పడ్డాను. లేకుండా. ఇంటర్నెట్ రావట్లేదని మెసేజ్ పెట్టారు. నేను అవును. ధ్యాన శ్లోకాలు చదివేటప్పుడు నాకు టెన్షన్ వచ్చేసింది. ఇంతమంది వచ్చారు, ఇంటర్నెట్ మరి బాగా రావట్లేదు ఎట్లాగా అని. అసలు నిజంగా చాలా లక్, అసలుకి బాగా వచ్చింది, బాగా వినపడింది. తర్వాత అసలు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మ్యామ్, ఫుల్ క్లియర్ గా ఉండింది. అవునవును. రాజేశ్వర్ గారు వీడియో ఆఫ్ చేసుకోండి అమ్మా. ఓకే అండి, అందరికి నచ్చింది అనుకుంటున్నాను. చాలా సంతోషం అండి మీ అందరూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మేడం మీకు చెప్పాలా, నిజంగా మంచి వాళ్ళతో మీ మంచిగా మీ నుంచి ఆ కృష్ణుడు మాకు ఆశీర్వదించినట్టుగా ఉంది. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి. హరే కృష్ణ. మేడం చాలా బాగుంది మేడం, చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు టీవీలో చూస్తూ అలా లైవ్ లో చూస్తే చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేయలేనంత హ్యాపీనెస్ గా ఉంది మేడం. గ్రూప్ లో డిస్టర్బ్ నేను మాట్లాడితే వేరే వాళ్ళు మాట్లాడితే డిస్టర్బ్ అవుతుందని నేను మాట్లాడలేకపోయినా గురుజీతోని. అసలు నారాయణ వినేటప్పుడు భక్తి కలిగి ఉండాలి అనేది బాగా మెసేజ్ చెప్పిండు. ఒకటి మానవత్వము, ఇంకొకటి మనిషి మానవత్వం, రెండు వాటి గురించి. వాళ్ళ మనసు నొప్పియొద్దు అనేది. మనిషిగా పుట్టడం కాదు, గ్రూప్ లో పెడతానులేండి, అప్లోడ్ చేయగలిగితే చూస్తాను నేను. వీడియో రికార్డ్ అయితే అయింది, అప్లోడ్ ఎంత వరకు అవుతుంది? గాయత్రి మేడం, ఒక దశకము మేము నేర్చుకునేసరికి కృష్ణుడు ఇంత ఇది ఇస్తే, మొత్తం ఇంకా శ్రద్ధగా నేర్చుకుంటే ఇంకేమిస్తాడు అన్న భావన కలుగుతోందమ్మా. చాలా సంతోషం అండి. హరే కృష్ణ. మీరు వినటము, అది కొత్త బ్యాచ్ వాళ్ళందరూ చక్కగా నిజంగా. నేను నైట్ బ్యాచ్ వాళ్ళు 8 to 9 వాళ్ళు 50th దాకా వచ్చేసారు. వాళ్ళ కోసం అన్నట్లు నేను ఎప్పుడో ప్రభుజీని అడిగాను. ఈ లోపు మీ గ్రూప్ స్టార్ట్ అవ్వడం, మీరు వినగలగటం, అది మీ అదృష్టం అండి. మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు మా అందరి గురించి. భాగవతోత్తములు అన్నట్టు మా అందరి గురించి మీరు గాయత్రి అని పేరుకు తగ్గట్టు మీ తల్లిదండ్రులు పెట్టినందుకు మా అందరికి చాలా ఎంతో మంది ప్రభుజీలను, గురూజీలను పరిచయం చేసి మా జన్మ ధన్యం చేస్తురమ్మా. థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీ వల్ల మాకు ఈ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ అండి గాయత్రి గారు. గాయత్రి గారు మళ్ళీ నాకు ఒక్కసారి చెప్తారు కదా గురువుని ఎలా మనం ఎన్నుకోవాలి అనేది గురువు గారు ఎంత బాగా చెప్పారు మేడం. నిజంగా అతను చెప్పినందుకు, మీలాంటి గురువు గారు మాకు దొరికినందుకు నిజంగా ఎన్ని జన్మలైనా. నేను అస్సలు గురువునే కాదండి, నేను గురువునే కాదు, మీరు అస్సలు అనకండి అట్లా. ఏదో మ్యూచువల్ అండర్స్టాండింగ్ నాకు వచ్చింది మీకు చెప్తున్నాను అంతేనండి. మీలాంటి గురువు గారు అందరికీ దొరకరు కదా మేడం. లేదు మీ అభిమానం.
టీచర్ను కూడా గురువుగానే భావిస్తాం కదమ్మా చదువుకునేటప్పుడు. అది నిజంగా నాకు వచ్చి మీరు నేను మీకు మట్టుకు ఒప్పుకోను చెప్తున్నాను మేడం. నేను మట్టుకు ఒప్పుకోను. ఎందుకంటే అలాంటి అది గురువుగా మీ అభిమానం. అతని గురువుని ఎన్నుకోవడం ఎలాగా అనేది ఎలా చెప్పారో నిజంగా మీరు మాకు అలాగే దొరికారు. మాకు ఇంతమందిని పరిచయం చేస్తుంటే, ఇంతమందిని వాళ్ళతో ప్రవచనాలు మాకు వినిపిస్తుంటే ఏదేదో తెలియని విషయాలు కూడా ఎన్నో తెలుసుకోగలుగుతున్నాం మేడం. మనకి చాలా తెలియదండి. మనకు తెలిసింది ఒక ఇసుక రేణువు కూడా కాదండి. చాలా తక్కువ మనకు తెలిసింది. చాలా అదే ఉంది చాలా విషయాలు తెలుసుకోవాల్సింది. తెలుసుకోగలుగుతున్నాం. ఇన్ని విషయాలు ఉన్నాయా, కృష్ణతత్వంలో కూడా ఇన్ని ఉన్నాయా అని నిజంగా మేడం. అది మేడం నేను నిజంగా నారాయణీయం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం. నాకు మా ఇంట్లో 3/4 కృష్ణుడు బొమ్మలే ఉంటాయి మేడం, ఇంకేమీ ఉండవు. వెరీ నైస్ అండి. అంతా కృష్ణమయం. బయట అయినా ఎక్కడైనా అంతా మన ప్రపంచం అంతా, లోకం అంతా ఆయన సర్వాంతర్యామండి. అందరూ నాకు అంటారు మేడం, ఎందుకు ఇన్ని కృష్ణుడు కొంటావు? నాకు ఇష్టం కృష్ణుడు అంటే అన్ని ఎలాంటి బంగురుతున్నట్టు, వెన్న తింటున్నట్టు అన్ని ఉంటాయి మేడం నా దగ్గర. కృష్ణుడు అంటే నాకు అంత ఇష్టం మేడం. వెరీ నైస్ అండి. నిజమే. అది ఇప్పుడు ఈరోజు గురువు గారి మాటలు మీ నారాయణీయం ద్వారా చాలా చాలా నేర్చుకుంటున్నాం మేడం. మేమైతే మట్టుకు థ్యాంక్ యూ అండి. నేనైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను మేడం నేర్చుకోవడానికి. అవునవును, మీరు చాలా అవునండి, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ జాయిన్ ఇప్పటికి మీరు చాలా 90% డిఫరెన్స్ వచ్చింది మీలో. చాలా మేడం, ధన్యవాదాలు మేడం. నిజంగా మీకు చాలా ధన్యవాదాలు మేడం. నేనైతే చాలా మందికి పలానా గురువు దగ్గర నారాయణ్యం నేర్చుకోండి చాలా మందికి చెప్తున్నాను మేడం. హరే కృష్ణ అండి. థ్యాంక్ యూ. అంతా ఆయన దయ అండి. ఆయన దయ వల్లనే అందరిని తీసుకొచ్చి మంచి మంచి విషయాలు చెప్పిస్తున్నారు. ఆ నారాయణీయం నేర్చుకుంటూ అదే మార్గంలో గట్టిగా ముందుకు వెళ్ళడానికి మాకు ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి మేడం. మనసు స్థిరపడడానికి, మనం ఎక్కువ ఆశలు లేకుండా నిర్లిప్తతో ఉండి భగవంతుని మీద మనసు నిలవడానికి చాలా నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. చాలా ఇవన్నీ మనసు స్థిరపడడానికి హెల్ప్ చేస్తుంది. మీరు ఎంత శ్రమ పడుతున్నారు వీళ్ళందరినీ తీసుకురావడానికి, తెప్పించడానికి, ఎంత టెన్షన్ పడుతున్నారు ఇవన్నీ అరేంజ్ చేయడానికి. అవన్నీ కూడా మాకు మంచి మార్గంగా ఉపయోగపడుతున్నాయి. గాయత్రి గారు ధన్యవాదాలండి. లైవ్ లో గురి గారితో ఇట్లా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం అండి. పెద్దవాళ్ళతో విధంగా మేము మాట్లాడలేము, ఇక్కడ మాకు అవకాశం దొరికింది. అవునండి, ఖచ్చితంగా మనందరం లక్ అండి, అదృష్టం అంతే. ఇచ్చారు కుమారి గారు 2 సార్లు ఆన్ చేశారు, మాట్లాడండి అన్నారు. ధన్యవాదాలు గురువు గారు. మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సూర్యకుమారి గారు. థ్యాంక్ యూ అండి. పక్కలోనే మాకు ప్రభుజీని పరిచయం చేశారమ్మా. థ్యాంక్ యూ అండి. జై సీతారాం. ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు గాయత్రి మ్యామ్. హరే కృష్ణ ప్రభావతి గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి సో మచ్ గాయత్రి గారు. థ్యాంక్ యూ అండి. అందరికి రాధేశ్యామ్. చాలా హ్యాపీ అండి, మీరు చాలా కష్టపడి నాకు ధ్యాన శ్లోకాస్ చదివేటప్పుడు టెన్షన్ వచ్చేసింది. నెట్ రావట్లేదు అంటున్నారు, ఎట్లాగా అని. బాగా లాస్ట్ శ్లోకము ధ్యాన శ్లోకం మీరు చెప్పేటప్పుడే ఎందుకు మ్యామ్ తడబడుతున్నారు, ఎప్పుడు ఇలా చెప్పారు. నేను ఇంకా ఎమోషనల్ అయ్యారేమో అనిపించింది మేడం వాయిస్ అక్కడ ఒక శ్లోక దగ్గర. ఇంకా ప్రభుజీ రాలేదు నెట్ అనేసరికి కొంచెం నాకు అయ్యో అందరు వచ్చేసారే, మనందరం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నామే అని కొంచెం ఇదయిందండి. కానీ చాలా సంతోషం. మీ వాయిస్ చాలా బాగుంటుంది మ్యామ్. మళ్ళీ వచ్చి మీరు ఎవరు ఎన్ని తప్పులు చదివినా కూడా, ఎన్ని తప్పులు ఎలా చదివినా కూడా చాలా బాగా చదివిన అనేది అందరికి చాలా ఇంప్రెషన్ ఇస్తుంది మ్యామ్. తప్పులు చదివినా కూడా ఇంకా బాగా నేర్చుకోవాలనేది మీరు చెప్పేది అంత మాకు ఇంట్రెస్ట్ ఇస్తుంది మ్యామ్. ఎన్ని చదివినా కూడా మీరు చెప్పేది చాలా బాగా చదివినారు అనేది, మీ వాయిస్ కూడా ఎంతమంది ఎన్ని చేసినా ఒకే లెవెల్ గానే ఉంటుంది, ఫస్ట్ లాస్ట్ అంతా. ఆ వాయిస్ అంత స్వీట్ గా ఉంటుంది. మరి జై సీతారాం. మెస్మరైజింగ్ వాయిస్.
థ్యాంక్ యూ అండి. మేము ఇప్పుడు కొత్తగా హరే ఖర్చు కృష్ణ దర్శనం అండి. నేర్చుకుంటున్నాం మేడం. మేము అసలు బుక్ తెప్పించుకున్న ఇంట్రెస్ట్ గా అందరూ చాలా హార్డ్ ఉంటది, చాలా హార్డ్ ఉంటది అని అన్నారు. సరే చూద్దాం మనకు రాకపోదా అని నేను ట్రై చేశాను మేడం. మీరు ఫస్ట్ రోజు చెప్పిన మాటలకి మేము ఆ బుక్ ఇంకా వదలాలి అనిపించట్లేదు మేడం. రోజుకి 3 సార్లు 4 సార్లు మాక్సిమం ఆడియోను బుక్ ను ఓపెన్ చేయకపోతే రాత్రికి నిద్రపోవట్లేదు మేడం. మీరు ఆ ఒక్క మీ దశకంకి ఎట్లా అంటే ఎట్లాగండి, నైట్ వాళ్ళని అడగండి. నైట్ మిడ్ నైట్ లో కూడా వాళ్ళకి కళలు వచ్చేస్తుంటాయి అని చెప్తారు ఒక్కొక్కళ్ళు. అవును మేడం. ఇప్పుడు గొప్ప ఇంకా మంది ముందు ముందు ఇంకా చాలా మాకు అద్భుతంగా ఉంటుంది. గాయత్రి మేడం మాట నైట్ పడుకునేటప్పుడు ఒకసారి రికార్డ్ పెట్టేసుకొని మేడం వాయిస్ ఆలకించిస్తే ఆటోమేటిక్ గా అది అయ్యో అక్కడ నిద్రలోకి గాయత్రి వెళ్ళిపోతుంది మేడం మేడం. కాదండి, ఆ చెప్పిన కృష్ణతత్వం ఆలోచన నేను అనేది. ఆ అదే మేడం, కృష్ణతత్వం అదే ఆలోచన మెమరైజ్ అది మీ చేసుకుంటూ మాట, అది. అదే మేడం మీ మాట నెక్స్ట్ ఆ కృష్ణతత్వం అలా వింటూ ఉంటే ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేస్తుంటుంది మేడం. మీరు చెప్పిన గాయత్రి మాటలకి మేడం మేము గారు చాలా చాలా అర్థం థ్యాంక్స్ అవ్వటము అండి. మీరు వినటము చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మేడం శ్రీమద్ ఇవాళ మీ భాగవతం ద్వారా ప్రవచనాలు వినడం నేర్చుకుని మాకు ఇంకా చాలా నేర్పించింది. హ్యాపీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. జయ సీతారాం. చెప్పండి అమ్మా. గాయత్రి భాగవతం గారు ఏదో అడుగుతున్నారు. చెప్పండి. శ్రీమద్ భాగవతం చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు నేర్చుకుని మాకు నేర్పించింది. ప్రణవానంద దాస్ గారిని పిలిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మనం మేము పిలిపించేదంటే ఏం లేదండి, ఆయన అనుగ్రహం అంతే. ఆయన అనుగ్రహం కలిగింది మేము ఒకటో వచ్చారు. దశగా నేర్చుకుంటున్నానండి. నేను అంటే నాకు చిన్న నారాయణీయం బాబు లాగా ఉన్నా కూడా అది అది కూడా కామర్స్ ఫిక్స్ అవన్నీ చేశారు. పెట్టుకొని నేర్చుకోవాలి, చదవాలి అని చాలా అసలు ఎలా ఉంటుందో నాకు అసలు తెలియని కూడా లేదు. చాలా కష్టంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ మీరు చెప్పేది అదంతా చాలా బాగుందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకైతే చిన్న చాలా బాబున్న కుదరకపోయినా కూడా ఎట్లయినా కుదిరించుకొని చదవాలి అన్నంత ఆతురతగా ఉంది ఇది నేర్చుకోవడం. చాలా చాలా థ్యాంక్స్ అండి. అవునండి, చాలా బాగుంటదండి. ముందు ముందు ఇంకా చాలా సంతోషం, బాగుంటది వింటుంటే చదువుతుంటే. పద్మజ గారు చెప్పండి అమ్మా. మేడం మీరు శ్రీమద్ భాగవతం కూడా మాకు నేర్పించండి మేడం, ఏదో విధంగా. టైం అంటే ఎక్కడ ఇప్పుడు ఉంది? టైం మనకి నేర్చుకుంటున్నామండి ఆల్రెడీ 2 బ్యాచ్లు అండి, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. అంటే వాళ్ళకి ఇది నేను పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ ఎప్పుడైనా అండి అంటే నారాయణీయం లాగా మాకు అది కూడా పూర్తిగా అంటే విపులంగా బాగా తెలిసేటట్టుగా నేర్చుకుందామనండి. అంటే అంటే ఈ గోరఖ్పూర్ వాళ్ళ భాగవతం బాగుంటదండి. యాక్చువల్ గా నేను అదే చదువుతాను. గోరఖ్పూర్ వాళ్ళ భాగవతం చదవటానికి ట్రై చేయండి. మీరు నారాయణీయం చదువుతుంటే ఏదైనా చదవగలుగుతారు. మీరు ఆల్రెడీ 46 దశకంలో ఉన్నారు పద్మజ గారు మీరు. సో అవునండి. మీరేంటంటే ట్రై చేయండి, భాగవతం కూడా చదవగలుగుతారు. దాంట్లో పక్కన మీనింగ్ కూడా ఉంటది, మీనింగ్ చూసుకుంటూ చదవటానికి ట్రై చేయండి. అంటే కొంచెం కామాలు అది కూడా భగవద్గీతలానే అనుష్ఠుప్ ఛందస్ అన్నమాట. 8 లెటర్స్ కి కామా ఉంటది. కొన్ని ఛందస్సులు డిఫరెన్స్ ఉంటాయి, కానీ మీరు ట్రై చేయండి, మీకు వస్తది. అంటే వచ్చినా అండి మీరు ఇట్లా చెప్తా ఉంటే మాకు గుర్తుంటది కదండి. అట్లా గురువు గారు ఉండేటట్టుగా ఉంటది, అది బాగా చెప్తే వినొచ్చు, మనకి బాగా గుర్తుంటది. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నా అండి. ఆయన దయండి, మనదేమి లేదు. నేను చెప్తాను అంటే చెప్పేది కాదు, వద్దు అంటే మానేసేది కాదు. అవునండి. ఆయన అనుగ్రహం ఎట్లా ఉందో అట్లా అంతే అండి. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ఓకే అండి, అందరికి రాధేశ్యామ్. రాధేశ్యామ్ మేడం. రాధేశ్యామ్. నైట్ కొత్త బ్యాచ్ వాళ్ళకి తెలియదు కదా, నైట్ గుడ్ నైట్ బదులు రాధేశ్యామ్ అంటామండి. మార్నింగ్ క్లాస్ కాబట్టి మీకు హరే కృష్ణ అని చెప్తాను, జై సీతారాం అంటాను. నైట్ గుడ్ నైట్ చెప్పుకునే బదులు మీ ఇంట్లో అందరికీ కూడా రాధేశ్యామ్ చెప్పుకోండి గుడ్ నైట్ బదులు. ఓకేనా అండి? ఓకే మేడం. రాధేశ్యామ్ మేడం. రాధేశ్యామమ్మా. హరే కృష్ణ గాయత్రి గారు, చాలా థ్యాంక్స్ అండి. ఇస్కాన్ ప్రభుజీ, ప్రణవానంద ప్రభుజీని పిలిచి కృష్ణ గాయత్రి గారు, రాధేశ్యామ్ అండి, చాలా మంచి ప్రోగ్రామ్ ఇచ్చారు ఇవాళ. చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇంకా నేనేం మాట్లాడాలో తెలియక ఇప్పటి మాట్లాడలేదు. ఇంకా వీడియో కాల్ కట్ చేస్తారేమో అని ఇంకా నేను లాస్ట్ రాధేశ్యామ్ చేద్దామని ఆన్ చేసుకున్నాను. ఓకే అండి, గురువులు అందరికీ రాధేశ్యామ్. రాధేశ్యామ్ అండి.